అందుకు మై మెంటర్, మై అప్లైనర్, మై గ్రేట్ లీడర్ సురేష్ సార్కి, అలాగే ఈ వ్యవస్థ ద్వారా నేను ఇంత బలంగా తయారవటానికి, నలుగురికి మంచి చేయాలి అనే మైండ్ సెట్ నాకు క్రియేట్ చేయటానికి కారణమైన గురుగారి మాటలకి అవుతూ నేను ఈ జర్నీ చేసినందుకు మై గ్రేట్ మెంటర్, నన్ను మా మెంటర్ని ఇద్దరిని ఇంత బలంగా తయారు చేయటానికి ప్రేరేపించిన గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. నిజంగా ఎంత పెద్ద వ్యవస్థ అంటే ఊహించలేనంత బలమైన వ్యవస్థలోకి వచ్చానని స్టార్టింగ్ లో నాకు తెలియలేదు సార్. బట్ ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ చేశానో, జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత టైం గడిచే కొంది ఎంత పెద్ద వ్యవస్థ, ఈ వ్యవస్థ ద్వారా ఎంతమంది లైఫ్లు మార్చొచ్చు, మన లైఫ్ ఎలా మార్చుకోవచ్చు, ఇది తెలిసే కొంది ఎంత హ్యాపీ అంటే అది మాటల్లో చెప్పలేనంత హ్యాపీ సార్. అలాంటి వ్యవస్థలోకి ఈరోజు ఈ జూమ్లో ఉన్న 170-180 మెంబర్స్ చాలా అంటే చాలా అదృష్టవంతులు సార్. నా రిక్వెస్ట్, కొత్తగా చాలా మంది జాయిన్ అయి ఉండొచ్చు, ప్రతి ఒక్క లీడర్కి రిక్వెస్ట్ చేసి చెప్పేది ఒకటే సార్, మిమ్మల్ని బ్రతిమలాడో బామాలో బాగుంటుంది, ఒక్కసారి వినండి వినండి, ఒక్క మీటింగ్కి రండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి మీ అప్లైనర్ మిమ్మల్ని తీసుకొస్తున్నారు. బట్ కొత్తగా వచ్చిన ప్రతి పర్సన్ మైండ్ సెట్ ఎలా అనిపిస్తుంది అంటే, ఏంది ఇలా గోల, రండి 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 అని గోల చేస్తున్నారు, ఒక్కసారి వచ్చిపోతే గోల అయిపోతుంది కదా, ఏదో మన వల్ల వాళ్ళకి ఏదో వస్తుంది. నో ఛాన్స్ సార్. ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ప్రతి పర్సన్ మీ లైఫ్లో ఏదో ఒక మంచి ఈవెంట్కి, మంచి లైఫ్ లీడ్ చేయటానికి ఒక అవకాశాన్ని మీ దాకా తీసుకొచ్చారు సార్. అది అవకాశంలా తీసుకోగలిగితే దాన్ని ఒక్కసారి అది అవకాశం అని మనకు అర్థమైతే మన లైఫ్ కాదు సార్, మన నెక్స్ట్ 3 జనరేషన్ లైఫ్ మారిపోతుంది. కొంచెం అలర్ట్గా జూమ్ యొక్క ప్రాముఖ్యత కొంచెం ఫోకస్ చేయండి. ప్రతి ఒక్కరూ ఎలాగూ ఎలాగూ టైం ఇచ్చి వింటున్నారు, ఆ వినేది ఏదో కాన్సన్ట్రేషన్గా రోజు ఒక 1 అవర్ కేటాయించండి. కరెక్ట్గా ఒక 1 ఇయర్ మీ లైఫ్లు మారకపోతే ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చారో రైట్ వేలో మిమ్మల్ని గైడ్ చేస్తున్నారో వాళ్ళ గల్లా పట్టుకొని అడగొచ్చు సార్. అంత వండర్ఫుల్ ప్లాట్ఫామ్. బట్ మనం సిస్టానికి తగ్గట్టు కరెక్ట్గా చేస్తున్నామా లేదా, ఇది కొంచెం ఫోకస్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి సక్సెస్ అవ్వటానికి ఏదన్నా స్కోప్ ఉన్న ప్లాట్ఫామ్ దొరికిందా అంటే అది ఓన్లీ వెస్టేజ్ సార్. బయట మీరు ఏ రంగం అయినా తీసుకోండి, అందరూ సక్సెస్ అవుతున్నారా అంటే సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్లో ఒకరికొకరు ఏదో రకంగా డౌన్ చేయాలనే సిచ్యువేషనే ఉంటుంది. బట్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్లో మాత్రమే, నెట్వర్క్ మార్కెటింగ్ అది కూడా వెస్టేజ్లో మాత్రమే చాలా వండర్ఫుల్గా మన సక్సెస్ తీసుకునే ఏకైక ప్లాట్ఫామ్ సార్. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎస్, థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్ దినేష్ సార్. ఇంత వండర్ఫుల్ అవకాశాన్ని నా మాట నా మాట ద్వారా ఒక్క పర్సన్కి న్యాయం జరిగిన ఒక్క పర్సన్, ఎస్ సార్, మీ మాట వల్ల ఒక్క పర్సన్ చేంజ్ అయ్యి ఈరోజు జర్నీ స్టార్ట్ చేసి నెక్స్ట్ 1 ఇయర్ లోపు 1 lakh తీసుకున్నానని చెప్పినా చాలు సార్, చాలా హ్యాపీ. ఎందుకంటే ఆల్రెడీ 1 lakh తీసుకుంటూ జర్నీ చేస్తున్నాం. బట్ ఈ 1 lakh తీసుకోవడానికి కరెక్ట్గా 1 ఇయర్ బ్యాక్ నీలాగే నేను కూడా ఒక మీటింగ్కి వెళ్ళి డిసైడ్ అయ్యి కొన్ని రోజులు జర్నీ స్టార్ట్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ భూమి మీద ఏ పనైనా కష్టపడాల్సిందే. బట్ మనం చేసే ప్రతి పనిలో మనతో పాటు ఒక సైన్యం లాగా, ఒక టీం లాగా, ఒక టీం వర్క్ తోటి చేసే స్కోప్ ఎక్కడుందంటే అది ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్లోనే ఉందని అర్థమైన తర్వాత దీన్ని వదిలిపెట్టలేదు సార్. అంత వండర్ఫుల్ ప్లాట్ఫామ్, ఎవరు మిస్ చేసుకోవద్దు.
ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ దినేష్ సార్. ఎస్. నా నేమ్ కొత్త వాళ్ళ కోసం సార్. చాలా వరకు జూమ్లో ఉన్న చాలా రైడర్స్కి నా నేమ్ తెలుసు. కొత్త వాళ్ళ కోసం మళ్ళీ ఒక్కసారి ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాను సార్. నా నేమ్ వచ్చేసి ప్రసాద్. మా వైఫ్ నేమ్ సుమా ప్రసాద్. బిఫోర్ ఒక 5 minutes నా జర్నీ చెప్పి నేను ఎందుకు వచ్చాను ఏందనేది మీకు కొంచెం క్లారిటీ ఇస్తాను సార్. ఎస్. బిఫోర్ వెస్టేజ్ బీటెక్ అయిపోయిన తర్వాత ఒక 4 years స్ట్రగుల్ అయితే ఐటీలో జాబ్ తీసుకోవడం జరిగింది సార్. బీటెక్ అయిపోగానే జాబ్ వచ్చిందా అంటే జాబ్ వెంటనే రాలేదు. ఒక 3 to 4 years స్ట్రగుల్ చేసి 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 ట్రై చేస్తూ 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 ఒక 4 years ఇంకా జాబ్ రాదేమన్నంత ఇసుకొచ్చేదాకా ట్రై చేస్తే అప్పుడు జాబ్ వచ్చింది. వన్స్ జాబ్ వచ్చింది కదా ఇంకా బిందాస్గా లైఫ్ ఉంటుంది. లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది. నా కథ మారిపోయింది. ఇంకా హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనుకున్నా. బట్ ఏంటంటే జాబ్ వచ్చిన తర్వాతే అసలు కథ స్టార్ట్ అయింది. జాబ్ వచ్చిన స్టార్టింగ్ డేస్లో చాలా బాగా అనిపించింది. మనీ ఒక 45,000 దాకా వస్తుంటే 20,000 నా ఖర్చులకి వెళ్ళినా 25,000 ఉంటుంది. ఎస్. చాలా బాగా అనిపించింది. లీడ్ చేస్తున్నాం, వెళ్తా ఉంది. ఈలోపు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చారు. వన్స్ మ్యారేజ్ అయింది సార్. మ్యారేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది కథ. బాగా గమనించండి. మ్యారేజ్ అయితే ఖర్చు పెరిగిద్దా తగ్గిద్దా? 100% పెరిగిద్ది. బట్ నా మ్యారేజ్ అయిన తర్వాత పెరిగిన ఖర్చుతో పాటు నా శాలరీ పెరిగిందా? నో ఛాన్స్. నేను మ్యారేజ్ చేసుకున్నాను, నాకు ఖర్చులు ఉన్నాయని కంపెనీ నా శాలరీ పెంచదు సార్. అక్కడికక్కడికే సరిపోయేలాగా ఆ 45,000 లాగే ఉంది. మ్యారేజ్ అయిన ఒక 1 year తర్వాత కంపెనీ చేంజ్ అయితే అప్పుడు నాకు 60,000 దాకా శాలరీ రావడం జరిగింది సార్. ఎందుకంటే చాలట్లేదు, ఖచ్చితంగా మారితేనే ఎంతో కొంత స్కోప్ ఉంది, నేను లీడ్ చేయగలను అని ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో అప్పుడు కంపెనీ చేంజ్ అవ్వడానికి ట్రై చేసి కంపెనీ ఎప్పుడైతే చేంజ్ అయ్యానో అప్పుడు 60,000కి వచ్చింది. పర్లేదు, కొంచెం బెటర్గా అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఒకటి గమనించండి. ఎప్పుడైతే నేను ఉన్న స్థానంలోనే ఉండుంటే ఆ 45,000 కాకపోతే సంవత్సరానికి ఒక 1,000-2,000 పెంచేవాళ్ళేమో. అలా ఉంటే నా ఫ్యామిలీని నేను పోషించుకోవడానికి సరిపడినంత ఇన్కమ్ ఉండేదా? ఛాన్సే లేదు. అక్కడ నేను మార్పు కోరుకున్నాను కాబట్టే నా ఇన్కమ్ అనేది పెరిగింది. అక్కడ శాలరీ శాలరీ అనేది పెరిగింది. ఎప్పుడైతే 60 అట్లా బండి నడుస్తుందో ఈలోపు కరోనా ఇంటికి వచ్చేయటం ఇవన్నీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. వన్స్ కరోనా క్లియర్ అయినాక మళ్ళీ వెళ్తే సార్ 60,000 ఇంచుమించుగా 1.5 year దాటిపోయింది. నెక్స్ట్ విప్రోలో జాయిన్ అవటం జరిగింది. 86,000 ప్యాకేజ్ తోటి నేను విప్రోలో జాయిన్ అయ్యాను. హైదరాబాద్ వెళ్తే చాలా శాలరీ పెరిగింది కదా. 46,000 వచ్చినప్పుడు ప్రశాంతంగా లీడ్ చేస్తున్నాను. మ్యారేజ్ ఎంత కొంచెం సరిపోదు, బట్ ఇప్పుడు 86,000 అయింది. ఖచ్చితంగా నా శాలరీ నాకు ప్రశాంతంగా లీడ్ చేయడానికి స్కోప్ ఉండిద్ది అనే ఊహతో నేను హైదరాబాద్ వెళ్తే రెంటే 35,000కి వెళ్ళిపోయింది సార్. ఒక్కసారి ఊహించండి. ఖర్చులు మన శాలరీ మన ఆదాయం పెరిగినంత స్లోగా ఖర్చులు పెరుగుతున్నాయి అంటే నో. చాలా స్పీడ్గా ఇయర్కి ఖర్చు పెరిగిపోతానే ఉంది. బట్ దానికి తగ్గట్టు మన ఆదాయం పెరుగుతుందంటే పెరగటానికి అవకాశమే లేకుండా పోయింది సార్. ఎందుకంటే అక్కడ స్కోప్ లేదు. అక్కడ ఉన్నంతలో మనకు బెస్ట్గానే ఇచ్చారు, ఇంకంతకన్నా అవకాశం లేదు. అప్పుడు నాకు అర్థమైంది సార్, నేను ఒక్కడిని ఉన్నప్పుడు అంటే పర్లేదు, ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ బాబు కూడా పుట్టాడు. రేపు మా బుడ్డోళ్ళని స్కూల్లో జాయిన్ చేయాలంటేనే అదే నర్సరీకి ఎల్కేజీ యూకేజీకి 1,00,000 పైన అడుగుతుంటే ఎక్కడి నుంచి తేవాలి సార్? ఎవ్రీ మంత్ తీసుకునే శాలరీ అక్కడుండే రెంట్లు, మెయింటెనెన్స్లు, అక్కడ నా మెయింటెనెన్స్ వీటికే సరిపోతే ఇంకా స్కూల్లోకి జాయిన్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? అంత దారుణం ఉంది.
నెలంతా కష్టపడుతున్నాం. ఓవరాల్గా తిరిగి చూస్తే హెవీగా ఉండట్లేదు. చాలా మంది మన వాళ్ళు అంటారు కదా, ఒకరు చేస్తే ఎక్కడ మిగులుతుంది, ఇద్దరు చేసుకుంటే గానీ ఫ్యామిలీ గడిచేలా లేదు. బట్ చిన్న బాబు, మా వైఫ్ మళ్ళీ వెళ్ళి జాబ్ చేసే అవకాశం ఉందా అంటే తనకి వెళ్ళటానికి అంత ఇంట్రెస్ట్ లేదు. రెండోది అవకాశం తక్కువగా ఉంది. లేదు ట్రై చేద్దామంటే ట్రై చేస్తే ఉన్న వెంటనే వచ్చిద్దా అంటే వెంటనే వచ్చే అవకాశము లేదు. అలాంటప్పుడు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో నాకు ఒక్కటే డిసైడ్ అయ్యాను సార్. మనీ ఎక్కడ ఉన్నాయంటే నాకు ఫస్ట్ నుంచి గోల్ ఏదో ఒక బిజినెస్, ఏదో ఒక బిజినెస్ పెట్టాలి. బిజినెస్ ద్వారా మాత్రమే మనీ తీసుకోవాలి. దాని ద్వారా అయితే మాత్రమే మనం అనుకున్న కళల్ని మనం సాధించగలం. బిజినెస్ లోనే లైఫ్ ఉంది అని నాకు స్టార్టింగ్ లోనే ఐడియా ఉంది. బట్ బిజినెస్ పెట్టాలంటే మనీ కావాలి. ఆ మనీ ఇంటి దగ్గర అడిగితే ఇస్తారా అంటే అందరి చిన్న జీవితాలు సార్. ఏ నెలకు ఆ నెల ఎప్పటికప్పుడు గడిచిపోయే జీవితాలు. అలాంటి జీవితాలు ఒక్కసారిగా లక్షల్లో పెట్టుబడి పెట్టి ఏదైనా బిజినెస్ అంటే ఇంటి దగ్గర ఒప్పుకుంటారా సార్? ఎమ్మడిచ్చి కొడతారు. ఏదైనా బిజినెస్ అంటే నువ్వు పెట్టిన వరకు చాలు, ప్రశాంతంగా జాబ్ చేసుకో. అప్పటికి నేను ఒకసారి ఇంటికా ట్రై చేశాను, బట్ వినలేదు. ఇప్పుడు కాదు, నేను సంపాదించుకొని నేనే ఓన్గా పెట్టుకోవాలి అనే థాట్ తోటి చాలా రోజులు నేను ఇంటి దగ్గర ఆ ప్రస్తావన తీసుకురాలేదు సార్. ఎప్పుడైతే నేను కొంత ఇన్కమ్ సేవ్ చేసుకోగలిగానో ఆ తర్వాత నేను పౌల్ట్రీ బిజినెస్ పెట్టాలని డిసైడ్ అయ్యాను. పౌల్ట్రీ బిజినెస్ పెట్టాను. బట్ బాగా గమనించండి లీడర్స్, ఏ బిజినెస్ అయినా ఏదైనా మనం పెట్టిన వెంటనే సక్సెస్ అవుతామా, పెట్టిన వెంటనే మనీ వస్తాయా అంటే భూమి మీద ఏ ఫీల్డ్ అయినా సార్ ఛాన్సే లేదు. ఖచ్చితంగా ఒక 1-2 ఇయర్స్ ఆ స్ట్రగుల్ అనేది ఉండిద్ది. నేను పెట్టిన పౌల్ట్రీ కూడా అవగాహన లేక అది ఎలా చేయాలో తెలియక మా రిలేషన్లో కొంతమంది పౌల్ట్రీ పెట్టి సాధించారు, వాళ్ళు చాలా బాగా మనీ తీసుకుంటున్నారని పెడితే మనకు కూడా వస్తాయనే అపోహతోటి అవగాహన లేకుండా 23-24 లక్షలు ఖర్చు పెట్టి పౌల్ట్రీ స్టార్ట్ చేశాను సార్, నేను మా ఫ్రెండ్. బాగా గమనించండి, 24 లక్షలు పెట్టి మేము స్టార్ట్ చేస్తే 1 ఇయర్ పాటు ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా రాలేదు సార్. దానికి రొటేషన్కి వస్తుంది తప్ప ఒక్క రూపాయి కూడా మేము సేవ్ చేసినట్లేదు. తిరిగి చూసుకుంటే మనీ ఏం కనపట్ల మా దగ్గర. అప్పుడు అర్థమైపోయింది ఇది మనకు అర్థం కావట్లేదు, దీని మీద కొంచెం స్టడీ చేసి ఎలా గ్రోత్ చేయాలి, ఎప్పటికప్పుడు లాస్ వస్తుందని మళ్ళీ దాని గురించి కొని మా వైఫ్ ఇంకా ఇవన్నీ జాలనైనా నువ్వు ప్రశాంతంగా బయటికి పోదాం పదా, మనం బయటికి వెళ్ళి ఏదైనా సంపాదించుకుంటే ఒక రూపాయి ఉండిద్ది. ఇక్కడ ఎక్కడా స్కోప్ లేదు, మనకు అవకాశం లేదంటే తన మాట కాదనలేక, నాకు బేసిక్గా బయటికి వెళ్ళటం ఇంట్రెస్ట్ లేదు సార్. తన మాట కాదనలేక ఆస్ట్రేలియాకి ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ చేసుకొని సరే బయటికి వెళ్ళైనా అక్కడైనా మనం పని చేయాలి. ఆ చేసే పని ఏదో ఒక 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు గట్టిగా పని చేసుకొని కొంత మనీ సేవ్ చేసుకొని మళ్ళీ ఇండియానే వచ్చేద్దాం అనే థాట్ తోటి ఓకే చెప్పాను. బట్ ఎప్పుడైతే ప్లాన్ చేసుకొని వెళ్దాం అన్న టైంకి ఈ వెస్టేజ్ నాకు మా మామయ్య ద్వారా ఈ పరిచయం అయింది సార్. స్టార్టింగ్ వెస్టేజ్ గురించి చెప్పగానే సారీ, చాలా మందికి వచ్చేలాగే నాకు కూడా ఏదో ప్రోడక్ట్లు ఉంటే వాడుకోవాలి, అవి నలుగురికి తీసుకెళ్ళి షేర్ చేసుకుంటూ ఆ, నలుగురికి అమ్ముకుంటూ వెళ్తే మనీ వస్తాయి ఉన్నాను సార్. బట్ నేను సురేష్ సార్కి ఒక్కటే చెప్పాను, అన్నా నేను ఆల్రెడీ ఆస్ట్రేలియా ప్లాన్ చేసుకుని ఉన్నాను, నాకు ఇది అవసరం లేదు. స్కోప్ ఉన్న వరకు నీకు ఏదైనా ఉపయోగపడిద్దంటే నా నెట్వర్క్ను పరిచయం చేస్తాను, నీకు హెల్ప్ అయిద్దంటే ఖచ్చితంగా మంచి అంటున్నావు కాబట్టి నా నెట్వర్క్ను పరిచయం చేసి నేను వెళ్ళిపోతానన్నా, నేను ఇక్కడ ఉండను అని చెప్పి అట్లా అట్లా నేను ఈ సిస్టంలోకి ఎంటర్ అయ్యాను సార్. బట్ ఎంటర్ అయిన తర్వాత వన్స్ మా వైఫ్కి జరిగిన హెల్త్ ఇష్యూ ఎప్పుడైతే క్లియర్ అయిందో, పీసీఓడి ప్రాబ్లం, ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను
నిజంగానే చాలా మంచి ఉంది దీంట్లో. 7 సంవత్సరాల నుంచి హాస్పిటల్లో క్లియర్ అవనంత హెల్త్ ఇక్కడ క్లియర్ అవుతుందంటే దీంట్లో ఏదో డెప్త్ ఉంది. ఇదేందో నేను తెలుసుకోవాలి. ఇంతకుముందు మనకు తెలియదు ఇలాంటి రంగాలు ఒకటి ఉందని, ఇది ఎందుకు ఇంత క్లియర్ అవుతుంది అనేది మనకు తెలియదు. బట్ దీంట్లో ఏం లైఫ్ ఉంది, ఏం కథ, దీని కథ ఏందో తెలుసుకుందామని 2 మంత్స్ జర్నీ చేశాను సార్. జర్నీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనం అనుకున్నంత చిన్న బిజినెస్ కాదు ఇది, మనం అనుకున్నంత తెక్కల ప్రొడక్ట్స్ కాదు ఇవి. వండర్ఫుల్ బిజినెస్ అండ్ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ని మనకు అందిస్తున్నారు. ఈ వ్యవస్థలో మాత్రమే ఆ స్కోప్ ఉందని ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు నేను డిసైడ్ అయ్యాను సార్, ఖచ్చితంగా వెస్టేజ్లో నేను జర్నీ చేయాలి. ఏది ఏమైనా నేను కూడా సాధించాలి. ఇక్కడ చాలా మంది లైఫ్లు మారుతున్నాయి అని ఎప్పుడైతే తెలిసిందో నేను డిసైడ్ అయ్యాను. బట్ నేను డిసైడ్ అయితే మా వైఫ్ డిసైడ్ అవ్వాలని రూల్ ఉందా? లేదు. అవకాశం ఉందా అంటే మా వైఫ్కి దీని గురించి తెలియదు. ఈ మీటింగ్కి రాలా, ఈ మీటింగ్ గురించి వినలా. బట్ మా వైఫ్కి చెప్తే, నాయన ఇప్పటికే 7 లక్షలు ఖర్చు పెట్టి మనం బయటికి వెళ్ళి ఏదో సాధించాలి, ఫారిన్ వెళ్ళాలనుకుంటున్నాం. నువ్వు మళ్ళీ ఇప్పుడు వచ్చి హెల్త్ బాగుపడితే ఓకే మంచిదే, బట్ హెల్త్ బాగుపడింది కదా అని ప్రోడక్ట్లు తీసుకుంటాను, నేను ఇక్కడ తిరుగుతాను అక్కడ తిరుగుతాను, ఇవన్నీ నడవు. ఖచ్చితంగా మనం బయటికి వెళ్ళాల్సిందే. నువ్వు మళ్ళీ తిక్కల వ్యవహారం ఏం పెట్టుకోవద్దు, మనం బయటికి వెళ్ళిపోదాం అనింది. సరే అని తనను బలవంత పెట్టడం ఎందుకని, సరే నువ్వు ఆ ప్రాసెస్ కంటిన్యూ చేయి, అట్లానే వెళ్దాం, నువ్వేం కంగారు పడబాకు, అట్లాగే చేద్దాంలే అని చెప్పి నా మీటింగ్ అడావుల్లో నేను తిరుగుతానే ఉన్నాను. ఏది ఏమైనా మా వైఫ్ని కూడా ఆపాలి ఆపాలి ఆపాలి. సార్ నిజంగానే త్రికరణ శుద్ధిగా ఏదైనా ఒక పని డిసైడ్ అయ్యి చేయాలనుకుంటే ఆ ప్రకృతే సహకరించింది అంటారు కదా, అలానే నాకు కూడా ఒక మీటింగ్ ద్వారా ప్రకృతే నన్ను ఇక్కడ దాకా రావటానికి పునాదేసిందని నేను నమ్ముతాను సార్. ఎందుకంటే ఒక ఎక్స్ట్రాడినరీ మీటింగ్, ఎక్స్ట్రాడినరీ పర్సన్, ఒక నెలకి 1,63,00,000 నేను వెస్టేలోకి వచ్చినప్పుడు ఆ సార్ ఇన్కమ్ సిద్ధార్థ్ సింగ్ ఒక్కసారి యూట్యూబ్లో పెట్టినా వచ్చింది సార్. ఏషియా ఏషియా మొత్తం, ఆసియా ఖండం మొత్తం మీద టాప్ ఎర్నర్ సార్. ఇప్పుడు 2 కోట్ల పైన తీసుకుంటున్నాడు ఒక నెలకి సార్. సంవత్సరానికో టోటల్ అమౌంట్ కాదు సార్, ఒక నెలకి 2 కోట్ల అమౌంట్ తీసుకునే పర్సన్ మీటింగ్కి నేను ఎప్పుడైతే వెళ్ళాలని డిసైడ్ అయ్యానో అప్పుడు మా వైఫ్ని తీసుకొని ఆ మీటింగ్కి వెళ్ళాను. ఎప్పుడైతే మా మేడం నా వైఫ్కి ఆ మీటింగ్కి తీసుకెళ్ళానో అప్పుడు డిసైడ్ అయ్యారు సార్, ఇంత లైఫ్ ఉందా, ఇంత డెప్త్ ఉన్నప్పుడు మనం ఎక్కడికో వెళ్ళి ఎందుకు స్ట్రగుల్ అవ్వాలి, పర్లేదు క్యాన్సిల్ చేసుకొని ఇక్కడే జర్నీ చేద్దామని అప్పుడు డిసైడ్ అయ్యి ఆ రోజు మాట ఇస్తే ఆ రోజు నా ఆనందానికి అవధులు లేవు సార్. అది చెప్తే తీరేది కాదు. ఎందుకంటే ఏ ఫ్యామిలీ అయినా సార్, ఇది ఫ్యామిలీ రిలేషన్ బిజినెస్. ఒక ఫ్యామిలీలో ఇద్దరు కలిసి డిసైడ్ అయి చేస్తే అద్భుతాలు అద్భుతాలు సృష్టించవచ్చు. అంత వండర్ఫుల్ ప్లాట్ఫామ్. బాగా గమనించండి. వైఫ్ మీటింగ్స్కి వస్తుంది, బిజినెస్ చేస్తుంది, లేడీ జెంట్స్ ఇంట్రెస్ట్ లేకుండా వద్దు వద్దు అని ఆపుతుంటే తను ముందుకెళ్ళటానికి ఎక్కువ టైం ఉండిద్దా సార్? బలవంతంగా తనకు తెలుసు కాబట్టి ప్రాణం పెట్టి పనిచేస్తే కొన్ని రోజుల తర్వాత ఆయన మారుతారు. మారితే ఇంకొంచెం సపోర్ట్ వచ్చింది. మారాలి అంటే నేను సక్సెస్ అవ్వాలి అని డిసైడ్ అయ్యి ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా వస్తున్నందుకు నిజంగా మహిళా మూర్తులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చెప్పాలి సార్. నిజంగా వాళ్ళ హార్డ్ వర్క్ వేరే లెవెల్. బాగా గమనించండి. అలాగే మగ మహారాజులు అని మనం ఎలా అయితే డిసైడ్ అయ్యి మనం ఏదైనా చేయగలమని బయటకు వస్తాం, చేయాలనుకుంటున్నాము. బట్ ఇంట్లో లేడీస్ ఒప్పుకోకపోతే ఆ మగోడి పరిస్థితి కూడా అంతే సార్. 100% త్రికరణ శుద్ధిగా మనసు పెట్టి చేయలేడు. ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం, ఇంటికి వెళ్ళిన తర్వాత వద్దు 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 అంటుంటే అది తట్టుకోలేని బాధ. 2 రకాలుగా ఏం చేయాలో తెలియక ఆ, ఆగం ఆగం అయిపోతారు. బాగా గమనించండి. ఇది ఏ ఒక్కరు వద్దన్నా కొంచెం స్ట్రగుల్స్ ఖచ్చితంగా ఉంటాయి. బట్ దాని నుంచి చేంజ్ అవ్వాలంటే ఎప్పుడు సురేష్ సార్ చెప్తుంటారు, గురువు గారు కూడా అంటుంటారు, ఎప్పుడు మనకి ఇంట్లో కాస్త స్ట్రగుల్ ఉందని అనిపిస్తే వాళ్ళ ముందు తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెడితే వాళ్ళకి క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ప్రతి పర్సన్కి సార్ ఆరోగ్యం కావాలి, ఆదాయం కావాలి. బట్ ఆరోగ్యం
ప్రతి ఇంట్లో ఉందా అంటే ఆరోగ్యం లేదు. లేదు, ఆరోగ్యం అట్లా ఉంచితే ఆదాయం ఏమన్నా పుష్కలంగా ఉందంటే ఆదాయం లేదు. బట్ అయినా ప్రతి ఒక్కరూ ఎందుకు ఒప్పుకోవట్లేదు? కీ ఒక్కటే సార్, దీంట్లో ఏం డెప్త్ ఉందో తెలియక, దీంట్లో ఏం లైఫ్ మారుతుందో అర్థం కాక. అదే ఒక్కసారి దీనివల్ల లైఫ్ మారిద్ది, మన లైఫ్ మన పిల్లల లైఫ్ బిందాస్ ఉండిద్ది. ఎవరైతే మనల్ని మనీ లేదు, డబ్బు లేదు, వీళ్ళ దగ్గర ఏం లేదు, వీళ్ళ లైఫ్ అయిపోయింది అనేలాగా హేళనగా చూస్తున్నారో వాళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే నాకు ఒక అస్త్రం లాగా వెస్టేజ్ దొరికింది అని ఎప్పుడైతే డిసైడ్ అవుతామో ఆ రోజు నుంచి మన జర్నీ స్టార్ట్ అయ్యి సార్. ఆ రోజు నుంచి మనం 100% దీన్ని ఒక త్రికరణ శుద్ధిగా మనం మనసా వాచా కర్మన డిసైడ్ అయ్యి ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఆ రోజు నుంచి మన సక్సెస్ అనేది తొలి మెట్టు స్టార్ట్ అయినట్టే. బట్ ఎక్కంగా 100% సాధించడానికి అవకాశం ఉంది. అలానే నేను కూడా ఎప్పుడైతే మా మేడం డిసైడ్ అయ్యి నాకు సపోర్ట్ ఇచ్చిందో ఆ రోజు నుంచి బలంగా నేను ముందుకెళ్ళటానికి హెల్ప్ అయింది సార్. అలా జర్నీ స్టార్ట్ చేసుకుంటూ ఒక 1.5 year బ్యాక్ కరెక్ట్గా ఒక 2 to 3 months సార్, ఎలాంటి ఐడియాల కోసం పరిగెత్తలేదు, ఎలాంటి నెట్వర్క్ కోసం పరిగెత్తలేదు. అసలు ఇదేందో ముందు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే నేను సక్సెస్ అవుతాను, ఆల్రెడీ సక్సెస్ అయిన పీపుల్ ఏం చేస్తున్నారు, ఇది గమనించడానికి 2 నెలలు సురేష్ సార్తో జర్నీ చేశాను సార్. నేను 2 నెలలు ఏ ఐడి కోసం వెళ్ళలేదు. 2 నెలలు జర్నీ చేసిన తర్వాత ఎలా హోమ్ మీటింగ్ చెప్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏం చేస్తే ఆ, తనకి చెప్పగానే ఐడి వేస్తున్నారు, కనెక్ట్ అవుతున్నారు, ఇవన్నీ గమనించిన తర్వాత నేను స్టార్ట్ చేయటం, హోమ్ మీటింగ్ స్టార్ట్ చేయటం, చెప్పడం స్టార్ట్ చేశాను. వన్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో స్టార్టింగ్ చెప్పగానే ఎస్, ఆల్రెడీ సురేష్ సార్ చెప్పినట్టే నేను కూడా చెప్తున్నాను కదా, నాకు కూడా ఇక వెంటనే టీం వచ్చింది అనే థాట్ తోటి నేను మా విలేజ్ నుంచి, నేతివారిపాలెం సార్ మా విలేజ్, కొండేపు మండలం. ఆ, మా విలేజ్ దగ్గర నుంచి ఒంగోలు వచ్చేసాం. ఒంగోలు నుంచి ఫ్యామిలీ ఒంగోలు నుంచి ప్రతిరోజు ఫీల్డ్కి వెళ్తా ఉండేవాడిని. నేనేమనుకున్నానంటే ఆల్రెడీ నేర్చుకున్నాను కదా సురేష్ సార్ దగ్గర, ఎక్సలెంట్గా నేర్చుకున్నాను. ఇంక నేను చెప్తే నాకు కూడా ఐడీలు పళ్ళున పట్టా వచ్చేస్తాయి. చాలా స్పీడ్గా బ్రాంజీ, సిల్వరు, గోల్డ్ ఇలా వెళ్ళిపోతాను. ఊహ ఊహల్లోనే ఉన్నాను స్టార్టింగ్లో నేర్చుకున్నాను. బట్ రియాలిటీ ఏంటంటే నేర్చుకునేదాకా బాగానే ఉంది, నేర్చుకొని ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది మనం చెప్పగానే అందరూ రారు, చెప్పగానే అందరూ కనెక్ట్ అవ్వరు. ఎప్పుడైతే ఇది అర్థమైందో స్టార్టింగ్ నేను హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇంచుమించుగా 15 హోమ్ మీటింగ్లు రిజెక్ట్ అయినాయి సార్. బట్ ఎక్కడ నేను ఎందుకు రిజెక్ట్ అయినాయి అనేది ఒక్కటే ఫోకస్ చేశాను. కానీ స్టార్టింగ్ 1-2 రిజెక్ట్ అయినప్పుడు కొంచెం బాధేసింది, ఏంది నేను కూడా బాగానే చెప్తున్నాను కదా, ఎందుకు రావట్లేదు ఇల్లు. బట్ సురేష్ సార్ని అడిగాను, అన్నా నేను నువ్వు చెప్పింది గైడ్ చేసింది నేర్చుకున్నదే నేను అక్కడ చెప్తున్నాను, బట్ నేను చెప్తే 3-4 మిస్ అయినాయి, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, నేను ఇంకా నేర్చుకోలేమంటే నో ఇష్యూ, నువ్వు చాలా వరకు నేర్చుకున్నావు, బట్ కీ ఏంటంటే నువ్వు చెప్పటం ఇంకా ప్రాపర్గా వచ్చేదాకా 100% అవి మిస్ అవుతాయి. నువ్వేం ఫికర్ చేయొద్దు, నువ్వేం బాధపడొద్దు, నువ్వు చెయ్యాల్సిన పని నువ్వు చేసుకుంటా వెళ్ళు, 100% టీం వచ్చిద్ది అన్నాడు. ఒక్కటే డిసైడ్ అయింది సార్, వాళ్ళు ఎస్ అన్ని నో అన్ని, వాళ్ళు ఒప్పుకోని నాకు జరిగిన మంచిని చెప్పి వచ్చేసేవాడిని. ఇట్లా నేను చెప్పంగా నాకే అర్థమవుతుంది. స్టార్టింగ్లో నేను నేర్చుకున్నాను అంటే విన్నాను, ఎలా చెప్పాలి అని అర్థమైంది. బట్ ఆ విన్నది నేను చెప్పేటప్పుడు ఎగ్జాక్ట్గా సురేష్ సార్ చెప్పినట్టే చెప్తున్నానంటే అట్లా నేను చెప్పట్లా, నాకు వచ్చిన స్టైల్లో నాకు వచ్చిన 4 ముక్కలు చెప్పి వచ్చేస్తున్నాను. మనం 100% నేర్చుకుంటే దాంట్లో 20% మాత్రమే స్టార్టింగ్లో ప్రజెంట్ చేయగలం సార్. 100% ప్రజెంట్ చేయాలంటే దానికి ఖచ్చితంగా టైం పట్టింది. ప్రతి వర్క్ ప్రాక్టీస్ కావాలంటారు కదా, ఏ ఫీల్డ్ అయినా ఖచ్చితంగా స్టార్టింగ్లో ఆ స్ట్రగుల్స్ ఉంటాయి. అలా నా జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత చెప్పుకుంటూ ముందుకెళ్తే అలవాటు అయ్యే కొద్ది టీం ఫామ్ అవటం జరిగింది. తర్వాత మైసూర్ ట్రైనింగ్కి ఎప్పుడైతే తీసుకెళ్లారో, మైసూర్ ట్రైనింగ్ ఫస్ట్ టైము ఒక 6 వెళ్ళాం సార్. మైసూర్ ట్రైనింగ్కి నేను, సురేష్ సారు, ఆనంద్ సారు, బ్రహ్మయ్య సారు, సాల్మాన్ సారు, మాల్యాద్రి సారు, ఒక 6 స్టార్టింగ్ ఫస్ట్
ఫస్ట్ మైసూర్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు నిజంగా చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా వెళ్ళాం. మైసూర్ ఎప్పుడు వెళ్ళలేదు, చూడాలని. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జర్నీ చూసిన తర్వాత ఆ ట్రైనింగ్ విన్న తర్వాత అర్థమైంది సార్, మనం నేర్చుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. మన మైండ్ సెట్ని చాలా చాలా కంట్రోల్ చేసుకోవాలి. మన మైండ్ సెట్ ఎప్పుడైతే మన మైండ్ని పాజిటివ్ వేలో థింకింగ్ చేస్తామో ఆ రోజు మన సక్సెస్ తీసుకోవడానికి మనకి తొలిమెట్టు స్టార్ట్ అయినట్టని అక్కడ అర్థమైంది సార్. మైసూర్ ట్రైనింగ్లో నేను నేర్చుకుంది ఒక్కటే సార్, మైండ్కి ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అని ఎప్పటికీ తెలియదు సార్. ప్రతి మనిషి యొక్క మైండ్ తను ఏదైతే ఇన్పుట్ ఇస్తాడో ఆ ఇన్పుట్ని మాత్రమే అది ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ బయటకి ఇచ్చింది. నువ్వు ఒక విషయాన్ని పదే పదే పాజిటివ్ విషయాన్ని మైండ్కి ఇస్తున్నావా, రిపీటెడ్గా పాజిటివ్ యాక్టివిటీస్ మాత్రమే మైండ్ చేసింది. అదే నువ్వు ఏదన్నా నెగిటివ్ విషయాన్ని రిపీటెడ్గా మైండ్కి ఇస్తున్నావా, పాజిటివ్ని దగ్గరకు కూడా రాని సార్, ఓన్లీ నెగిటివ్ని మాత్రమే కంటిన్యూ చేసింది. దానివల్ల తెలియకుండానే నీ యాక్టివిటీస్ మొత్తం నెగిటివ్కి వెళ్ళిపోతాయి. బట్ నా రిక్వెస్ట్ ఒకటే సార్, ఎప్పుడైతే నువ్వు చేయాలనుకున్న పని రైట్ వేలో వెళ్ళాలనుకుంటే రైట్ గైడెన్స్ నువ్వు ఎప్పుడైతే మైండ్కి ఇస్తావో అప్పుడు నీ వర్క్ అనేది చాలా స్పీడ్ అయింది, నీ యాక్టివిటీస్ అనేవి చాలా పాజిటివ్ వేలో ముందుకు వెళ్తాయి. ఈ విషయం అక్కడ తెలుసుకున్నాను సార్. అక్కడ తెలుసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫీల్డ్ స్టార్ట్ చేసి ఏ నెగిటివ్ అనేది నో ఛాన్స్. అప్పటి నుంచి ఇంకా నెగిటివ్ అనేది పెట్టుకోలేదు సార్. ఏది ఏమైనా ముందుకే, ఇది ఇంతే, ఇలానే ఉంటుంది, నేను చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళాలి, నేను వర్క్ స్టైల్ మార్చాలి, నేను హోమ్ మీటింగ్స్ ఇంకా ఎక్కువ చేయాలి అని ఎప్పుడైతే స్పీడ్ చేశానో బ్రాంజ్ అయ్యాను, సిల్వర్ అయ్యాను, గోల్డ్ అయ్యాను. గోల్డ్ దగ్గరికి నా నాలెడ్జ్ సరిపోయింది సార్. గోల్డ్ అయ్యాను, ఒక 25-30-35 దాకా తీసుకుంటున్నాను. అక్కడి నుంచి నా నాలెడ్జ్ అప్డేట్ అవ్వాల. బాగా గమనించండి, ఇక్కడ ఏ ఇన్కమ్ తీసుకోవాలన్నా దాని దగ్గర నాలెడ్జ్, దాని దగ్గర టీమ్ ఫాలోఅప్ మనం తీసుకోగలిగితేనే 100% అది టీంకి ఇవ్వగలం, దాన్ని గ్రోత్ చేయగలం. అప్పుడు దాకా నేనొక్కడనే హోమ్ మీటింగ్ చేస్తున్నా, నేనొక్కడనే ఐడియాలు క్రియేట్ చేస్తున్నా, నేనొక్కడనే ఫ్లోర్ మీటింగ్లో మాట్లాడుతున్నా, ఇంకెవ్వరూ మాట్లాడట్లా, ఇంకెవ్వరూ చేయట్లా. నా నాలెడ్జ్కి, నేను చేసే వర్క్కి ఆ 30,000తోనే ఆగింది. బట్ అప్పుడు సురేష్ సార్ దగ్గర కూర్చొని ఎక్కడ ఏం మిస్టేక్ జరుగుతుందని ఒక్కసారి క్లారిటీ తీసుకున్నాక నా కింద హోమ్ మీటింగ్ చేసేవాళ్ళని క్రియేట్ చేయాలి, నా కింద ఐడీలు క్రియేట్ చేసేవాళ్ళని క్రియేట్ చేయాలి అని ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో అప్పుడు కింద వర్క్ డూప్లికేట్ అవ్వటం స్టార్ట్ అయినప్పుడు నా ఇన్కమ్ అనేది 40-45 ఆ రేంజ్కి రీచ్ అయింది సార్. బాగా గమనించండి, ఇక్కడ చాలా మంది జాయిన్ అవుతున్నారు. నేర్చుకోవాలి అంటే ప్రాణానికి వస్తుంది సార్. మన పాపో బాబో ఉంటే జస్ట్ 20,000, 30,000, 40,000 శాలరీ వచ్చే జాబ్ కోసమే ఇంచుమించుగా 20 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసి వాళ్ళని చదివించి పొద్దున్నే లేపి వాళ్ళని కష్టమైనా భారమైనా వాళ్ళ చేత అంత వర్క్ చేపించి వాళ్ళ సర్టిఫికేట్లు సంపాదించేదాకా వాళ్ళకి ఆ గైడెన్స్ ఇస్తూ అంత ఖర్చు పెట్టి చివరి ఆఖరిలో ఆ జాబ్ వచ్చిద్దో రాదో కూడా తెలియదు, అవునా? అలాంటి జాబ్ కోసం, అలాంటి నార్మల్ లైఫ్ లీడ్ చేసే ఒక స్కోప్ కోసమే అంత ట్రై చేస్తే ఇక్కడ లైఫ్లు మారుతున్నాయి. మన లైఫ్ కాదు, మన నెక్స్ట్ జనరేషన్ లైఫ్ కూడా మారుతుంది అంటే దానికోసం కొంచెం హార్డ్ వర్క్ చేయొచ్చా లేదా ఒక్కసారి గమనించండి. బట్ ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మనం ఆ ఫీల్డ్కి అలవాటు అయి ఉన్నాం. అంటే ఏదో ఒక వర్క్ ఎవరో ఒకరు అసైన్ చేస్తే ఆ వాళ్ళు ఇచ్చిన వర్క్ చేసి క్లియర్ చేసి వచ్చే మైండ్ సెట్ని మనం క్రియేట్ చేసుకున్నాం. మనమే బిజినెస్ యజమాని, మనమే ఓనర్, మనమే లీడ్ చేయాలి, మనమే బాధ్యత తీసుకోవాలి, నేనే బాధ్యత తీసుకొని దీన్ని చెయ్యాలి అనేలాగా ఇప్పుడు దాకా మనకి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళే లేరు సార్. అందుకే మనం బిజినెస్ మైండ్కి వెంటనే కనెక్ట్ అవ్వలేకపోతున్నాం.
రెండోది దరిద్రం ఏంటంటే ఇలాంటి వ్యవస్థ ఏదన్నా ఒకటి వస్తే ఒక్కసారి జాయిన్ చేసి ఒక 10 మందినో 20 మందినో ఇక వాళ్ళు చేసుకుంటా వెళ్తారు, మనకు కూడా మనీ వస్తాయి. నో ఛాన్స్ సార్. ఒక్కసారి జాయిన్ చేసి వాళ్ళు చేసుకుంటా వెళ్తే మనీ వచ్చే సిస్టమ్ ఏంటంటే చైన్ సిస్టమ్. చైన్ సిస్టమ్ వేరు, నెట్వర్క్ మార్కెటింగ్ వేరు సార్. చాలా మంది అపోహపడుతుందంటే ఇది కూడా జాయినింగే కదా, జాయిన్ చేసేదంతా ఫ్రాడ్ అయితే చాలా కంపెనీలు వెళ్ళిపోయినాయి. దాంతో పాటు వెస్టేజ్ కూడా వెళ్ళాలా వెళ్ళకూడదా ఒక్కసారి ఊహించండి. బట్ ఇక్కడ జాయినింగ్ అనేది కాన్సెప్టే కాదు సార్. జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే హెల్త్ వస్తుంది, ఏం చేస్తే ఇన్కమ్ వస్తుంది, ఈ 2 పాయింట్లు ఫోకస్ చేస్తే ప్రతి ఒక్క పర్సన్ దీంట్లో సక్సెస్ అవటానికి 100% అవకాశం ఉంది సార్. బట్ జాయిన్ అయ్యాము, ఒక 1 మంత్ చూసాము, ఒక 5గురికో 10 మందికో చెప్పాము, వాళ్ళు జాయిన్ అయ్యారు, వాడుకుంటున్నారు, మనీ రాలేదు. 5గురికో 10 మందికో చెప్పి జాయిన్ అయ్యి మన పాటికి మన పనిలో మనం ఉంటే మనీ వచ్చే రంగం కాదు సార్ ఇది. ఇక్కడ కూడా 100% బయట నువ్వు ఎలా అయితే 5-10 సంవత్సరాల నుంచి పని చేస్తున్నావో అలానే ఇక్కడ కూడా మినిమం ఒక 2 నుంచి 3 సంవత్సరాలు నువ్వు చేసే వర్క్తో పాటు చేసినా పర్లా, ఇదే ఫుల్ టైంగా డిసైడ్ చేసినా పర్లా, కరెక్ట్గా 2 నుంచి 3 సంవత్సరాలు ఆ పని మనం చేయాలి సార్. అప్పుడు నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నాక అప్పుడు మనీ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పుడు నీకు ఒక వండర్ఫుల్ లైఫ్ మారటానికి అవకాశం ఇక్కడ ఉందని అర్థమైంది. వెస్టేజ్ చాలా క్లియర్గా ఉంది సార్. ఇక్కడ వెస్టేజ్లో జాయిన్ అయితే మనీ ఇవ్వట్లేదు, జాయిన్ అయ్యి ఐడి తీసుకొని ప్రొడక్ట్ వాడితే ఆరోగ్యం ఇస్తుంది. ప్రొడక్ట్ వాడిన తర్వాత ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏం మార్చుకోవాలి, లక్షలు రావాలంటే ఖచ్చితంగా లక్షణాలు మార్చుకోవాలి, ఈ టీంకు తగ్గట్టు ఎలా మాట్లాడాలి, లైఫ్ లైనర్స్తో ఎలా ఉండాలి, అప్లైనర్కి ఎలా విలువ ఇవ్వాలి, లైఫ్ లైనర్స్ని ఏం గైడ్ చేయాలి, ఇవన్నీ నేర్చుకుని మనం మాట్లాడే ప్రతి మాట మన టీంకి ఎప్పుడైతే బలం అవుతుందో ఆ రోజు మన సక్సెస్ స్టార్ట్ అయింది. జస్ట్ జాయిన్ అయ్యాము, ఒక 5-10 మీటింగ్లకు వచ్చాము, చప్పట్లు కొట్టాము, వెళ్ళిపోయాము. నో, ఖచ్చితంగా ఏం మార్చుకోవాలో మనం తెలుసుకొని వాటిని టీం ద్వారా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వాళ్ళకి తెలియని విషయాన్ని గైడ్ చేసుకుంటూ ఎప్పుడైతే మనం వెళ్తామో ఆ రోజు మనకి సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా ఇప్పుడు చాలా మంది బాగా గమనించండి లీడర్స్, వెస్టేజ్లో ఎప్పుడో జాయిన్ అయ్యాం, మేము మీటింగ్లకు వస్తానే ఉన్నాం, బట్ అయినా సక్సెస్ అవ్వట్లేదు. ఇక్కడ కీ ఒక్కటే సార్, ప్రతిరోజు ప్రతి మీటింగ్కి మనం రెగ్యులర్గా వస్తున్నాం, బట్ వచ్చి ఏం చేస్తున్నాం అనేది కీ. ఇక్కడ మీటింగ్కి వస్తున్నాం, బయట వరండాలో ఉంటున్నాం, లేదంటే వెనక కూర్చుంటున్నాం, వాళ్ళు సప్పట్లు కొట్టినప్పుడు సప్పట్లు కొడుతున్నాం, వచ్చేస్తున్నాం, ఇంటికి వచ్చేసి మన పని మనం చేస్తున్నాం. నో, ప్రతి మీటింగ్ సార్, మీటింగ్కి వస్తే ప్రతి మీటింగ్లో ఏదో ఒక కొత్త పాయింట్ వచ్చింది, ఏదో ఒక కొత్త పాయింట్ మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిరోజు ఒకటే పాయింట్ చెప్పరు, ప్రతిరోజు ఒకటే మీటింగు ఒకటే ఫ్లోలో ఉండదు. మనం ఏమనుకుంటామంటే చెప్పిందే చెప్తున్నారు కదా, కొత్త వ్యక్తులు వస్తుంటారు, కొత్తగా నిలబడి కొత్తగా డిసైడ్ అయ్యి జర్నీ చేస్తూ కొత్తగా స్ట్రాంగ్గా నెట్వర్క్ ప్రిపేర్ చేసుకొని ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళు ఎలా డిసైడ్ అయ్యి ఏవి డిసైడ్ అయ్యి వాళ్ళు టీంలోకి వస్తే బలంగా ముందుకు తీసుకెళ్ళగలిగారు, ఇవన్నీ ఒక్కోటి ఫోకస్ చేస్తే చాలా మార్పులు వస్తాయి సార్. ఆ మార్పుల్ని ఒక్కోటిగా మనం ఎప్పుడైతే మార్చుకుంటామో మన టీంకి అది ఇంప్లిమెంట్ చేస్తామో ఆ రోజు మనం సక్సెస్ అవ్వటానికి అద్భుతమైన బాట వేసుకున్న వాళ్ళం అవుతాం. అట్లా ఎప్పుడైతే డిసైడ్ అవ్వగలమో, ఇక్కడ సక్సెస్ సీక్రెట్ ఒక్కటే సార్, వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలంటే ప్రతిరోజు మనం జూమ్లో ఉండాలి, మనం మీటింగ్లో ఉండాలి. ఇలా ఎప్పుడైతే మనం చేయగలమో, మనం ముందుకు వెళ్ళగలమో ఆ రోజు నుంచి మన సక్సెస్ స్టార్ట్ అయింది. బాగా గమనించండి, మనమే జూమ్కి రాకపోతే మన టీం జూమ్కి వచ్చే అవకాశం ఉందా సార్? ఛాన్సే లేదు. మనం జూమ్లో ఉంటూ మన టీంకి ఆ ఇన్స్పిరేషన్ ఇస్తూ వాళ్ళలో ఉన్న మంచిని
నలుగురికి చెప్తూ వాళ్ళకి ఏదైతే ధైర్యం ఇవ్వాలో ఆ ధైర్యాన్ని నేనున్నాను, మనందరం కలిసి ముందుకెళ్దాం అని ఎప్పుడైతే సపోర్ట్ చేస్తామో ఆ రోజున సక్సెస్ అవటానికి తొలిమెట్టు స్టార్ట్ అయ్యింది సార్. అంతా మన మైండ్లోనే ఉంది. వెస్టేజ్ బిజినెస్ మొత్తం మనం చూసే కోణంలోనే ఉంది సార్. మనం ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో వెస్టేజ్ బిజినెస్ మనకు కనపడుద్ది. ఇది జస్ట్ సబ్బులు పేస్ట్ బిజినెస్ అనుకున్నావా, అలానే కనపడుద్ది. కాదు, ఇది నా లైఫ్ మార్చేది, నా నెక్స్ట్ 3 తరాల లైఫ్ను మారుస్తూ నాకు ఒక అద్భుతమైన లైఫ్ ఇవ్వటానికి వచ్చిన అవకాశం అని నీ మైండ్కి నువ్వు ఎప్పుడైతే చెప్తావో ఆ రోజు నీకు సక్సెస్ అనేది 100% స్టార్ట్ అయ్యింది. బట్ అలా డిసైడ్ అయ్యారా సార్? మీరు వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత పార్ట్ టైంగా చేసినా పర్లేదు, ఫుల్ టైంగా చేసినా పర్లేదు, బట్ డిసైడ్ అయి చేస్తున్నారా? ఏదో చూద్దాం, సక్సెస్ అయితే ట్రై చేద్దాం, అయితే ముందుకెళ్దాం, లేకపోతే నా పని నాకుంది కదా. నో సార్, ముందుకా వెనక్క అన్నట్టుంటే 100% బండి వెనక్కే వెళ్ళిద్ది. నేను చాలా మందిని చూసాను సార్. స్టార్టింగ్ నా పరిస్థితి కూడా అలానే ఉంది. ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా, ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా, నేను సక్సెస్ అవ్వగలనా, నేను చేయగలనా, ఇలాంటి మైండ్ సెట్ స్టార్టింగ్ ఉండేది నాకు కూడా. బట్ ఎప్పుడైతే అన్నీ అన్నీ తీసేసుకొని ఆస్ట్రేలియా ప్రాసెస్ తీసేసాను, జాబ్ తీసేసాను, పౌల్ట్రీ తీసేసాను, పౌల్ట్రీ మా ఫాదర్ వాళ్ళకి ఇచ్చేసి మా బావ వాళ్ళకి మొత్తం వదిలేసి ఓన్లీ వెస్టేజ్ అని ఎప్పుడైతే బయటికి వచ్చానో ఫుల్ టైము, ఆ రోజు నుంచి ఇంకా నాకు వెనక్కి తిరిగి చూసే అవకాశం లేదు సార్. బట్ నాకు అప్పుడు స్ట్రగుల్స్ ఉన్నాయి, నాకు అప్పుడు కొన్ని స్ట్రగుల్స్ ఎదురవుతున్నాయి. ఈలోపు ఒక ఒక లెవెల్ దాకా వచ్చి సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత ఒక లైన్ వెళ్ళిపోతే ఒక్కసారిగా ఎటు తిరిగి చూసినా టీం మొత్తం కొలాప్స్ అయినంత పని అయింది. బట్ ఏం చేయాలో అర్థం కాల. అయినా వెనక్కి వెళ్ళటానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే అన్నీ తీసేసుకొని వచ్చాను. ఏది ఏమైనా బ్రతుకైనా సావైనా ఇక్కడే, ఏది ఏమైనా నేను దీంట్లోనే సక్సెస్ అవ్వాలి అని ఎప్పుడైతే డిసైడ్ అయిపోయానో, 6 అయినా నా ప్రాణం పెట్టి పనిచేయాల్సిందే, నేను ముందుకే వెళ్ళాలి, వెనక్కి వెళ్ళటానికి ఛాన్స్ లేదు ఇంకా అన్నప్పుడు నా పని, నా వర్క్ అదే స్పీడ్లో ముందుకు వెళ్తా ఉంది. అప్పుడు టీం రావటం స్టార్ట్ అయింది. అదే నువ్వు వెళ్దామా వద్దా అనుకున్నన్ని రోజులు టీం రావటానికి ఛాన్సే లేదు. ఇక్కడ జూమ్లో ఉన్న లీడర్స్కి కూడా నా రిక్వెస్ట్ సార్, ఏదో వెళ్తే బండి ముందుకు వెళ్దాం, లేకపోతే మన పని మనకు ఉంది కదా. నో, ఖచ్చితంగా బండి ముందుకు వెళ్ళదు సార్, ఛాన్సే లేదు. కావాలంటే ఒక్కసారి చాలా రోజుల నుంచి ఉండి అనుమానంతో చేద్దాం వద్దా అన్నట్టు ఉన్న వాళ్ళ మనసును ఒక్కసారి అడిగి చూడండి. ఖచ్చితంగా గ్రోత్ ఉందా, లేదంటే అక్కడక్కడే తిరుగుతూ ఉందా అనేది ఖచ్చితంగా అర్థమైంది. అంత అంత వండర్ఫుల్ ప్లాట్ఫామ్లో ఎలా డిసైడ్ అవ్వాలి, ప్రాణం పెట్టి పనిచేయాలి సార్. జీవితాంతం ఒకరి కింద ఇంచుమించు మన ఎంటైర్ లైఫ్ ఒక 30-40 సంవత్సరాలు మనం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి మన బతుకు జీవుడా అంటూ బండి నడిపిస్తున్నాం, అవునా? అది నెలవారీ జీతం అవ్వచ్చు, రోజువారీ కూలీ చేసే వాళ్ళు అవ్వచ్చు, లేదంటే బండి నడిపించడానికి అవకాశం ఉన్న వాళ్ళు అవ్వచ్చు. కానీ బాగా గమనించండి, 40 సంవత్సరాలు ఒకరి కింద పనిచేయటానికి ఎలాంటి రిస్క్ లేకుండా ఆ ఇచ్చే 10,000కి 20,000కి బిందాస్గా మనసు చంపుకొని దాన్నే అలవాటు చేసుకొని ప్రశాంతంగా వెళ్ళి పనిచేస్తున్నాం. బట్ మీ ఓన్ బిజినెస్ రా నాయన, ఒక 2 నుంచి 3 సంవత్సరాలు డిసైడ్ అవ్వండి, ప్రాణం పెట్టి పనిచేయండి. మీ తరం కాదు, మీ నెక్స్ట్ 3 తరాలు మారేంత వండర్ఫుల్ అవకాశం అని చెప్పిన 90% పీపుల్ రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే ఈ మైండ్ సెట్కి క్రియేట్ అవ్వకపోతున్నారు. ఇక్కడ మన మైండ్ మార్చుకోవాలి, మన అలవాట్లు మార్చుకోవాలి, మనం చేయాల్సిన పని మారుతుంది. ఇవి అలవాటు లేక ఆ ఆ పనిని మన మైండ్ యాక్సెప్ట్ చేయలేక ఎక్కువ మంది రాలేకపోతున్నారు సార్. బట్ డబ్బులు అవసరం లేక కాదు, ఆరోగ్యం అవసరం లేక కాదు, బట్ వీటి గురించి తెలియక మన మైండ్ని మనం మార్చుకోలేక. ఎప్పుడైతే మన మైండ్ని మనం మార్చుకోగలమో, ఎప్పుడైతే ఈ సిస్టానికి తగ్గట్టుగా కొన్ని రోజులు జర్నీ చేయగలమో, 100% ఈ వ్యవస్థ ద్వారా
ప్రతి ఒక్క లీడరు సక్సెస్ అయ్యే వండర్ఫుల్ ప్లాట్ఫామ్ సార్. జూమ్లో ఉన్న ప్రతి ఒక్క లీడరు, మిమ్మల్ని మీరు నమ్మండి సార్. ఎవ్వరు భూమి మీద సార్ ఏ ఒక్కరి పని ఇంకోరు చేయటానికి ఛాన్సే లేదు. అది ఏ పనైనా అవ్వచ్చు. ఇక్కడ కూడా అంతే. వెస్టేలో కూడా మీ పని, మీ వర్క్ మీరు మాత్రమే చేయాలి. టీం చేస్తుంది, టీం పని టీం చేస్తుంది సార్. టీం పని టీం చేస్తూ మీ వర్క్ మీరు చేస్తేనే ఇక్కడ నిలబడటానికి, సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దానికోసమే సైడ్ పాయింట్లు. చాలామందికి కొత్త వాళ్ళకి మేబీ ఐడియా ఉండకపోవచ్చు. ఆల్రెడీ ఉన్న కీ లీడర్లు అందరికీ సైడ్ పాయింట్ల గురించి తెలుసు, అవునా? ఈ సైడ్ పాయింట్లు అంటే ఏంటంటే, ప్రతి ఒక్క పర్సన్కి ఇది నాది, ఇది నా బిజినెస్, నేను చేయాలి అని ఎప్పుడైతే డిసైడ్ అవుతామో ఆ రోజు నుంచి నీ వర్క్ స్టైల్ మారిద్ది, నీకు వచ్చే చెక్కు మారిద్ది. అప్పుడు దాకా ఇది నా అప్లైనర్ బిజినెస్, నా అప్లైనర్ చేయాలి, నన్ను జాయిన్ చేశాడు కదా, నిన్ను జాయిన్ చేశాడు సార్, నిన్ను జాయిన్ చేసి నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు, అది అవకాశం, ఇది నా లైఫ్ మార్చడానికి వచ్చిన అవకాశం అని డిసైడ్ అయ్యి నువ్వు పట్టుకొని, ఇప్పుడు ఒక పర్సన్ మీ రిలేషన్లోనే లేదంటే మీకు మంచి చేయాలని కోరుకునే ఒక పర్సన్ మీకు ఒక 10 లక్షలు మనీ ఇచ్చి బిజినెస్ పెట్టించాడు. నాకు 10 లక్షలు ఇచ్చి బిజినెస్ పెట్టించావు కదా, నువ్వే వచ్చి బిజినెస్ చేయి అని అంటామా సార్? వరం కళ్ళకు అద్దుకొని, ఇంతకన్నా మహాభాగ్యమా మహాప్రభు, ఖచ్చితంగా ఈ బిజినెస్ నేను లీడ్ చేసుకుంటాను, ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా నేను కష్టపడి నా బిజినెస్ ముందుకు తీసుకెళ్తాను అని అనుకుంటామా లేదా? బట్ ఇక్కడికి వచ్చేసరికి పెట్టుబడి ఏమీ లేకుండా ఒక మాట సాయంతో నీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తే అది నువ్వు ఎందుకు తీసుకోలేకపోతున్నావు అనేది ఒక్కసారి ఆలోచించు మిత్రమా. అంత వండర్ఫుల్ అవకాశం ఆషామాషి కాదు సార్. వెస్టేజ్లో ఐడి దొరకటం అంటే నిజంగా గురువుగారు అన్నట్టు ఏ జన్మలోనో మన పెద్దోళ్ళు ఎవరో ఏదో పుణ్యం చేస్తేనే ఇక్కడ ఈ ఐడి మనం తీసుకునే అవకాశం వచ్చింది. ఇంచుమించు 144 కోట్ల మంది జనం ఉంటే ఓన్లీ 4 కోట్ల మందికే వచ్చింది. దాంట్లో నీకు నాకు వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించు, ఎంత అదృష్టవంతులు. ఇంకా చాలా ఉంది సార్, ప్రస్థానం చాలా ఉంది, చేయాల్సింది చాలా ఉంది, ఇంకా ఇంట్రడ్యూస్ చేసి జనాల్లోకి తీసుకెళ్లాల్సింది చాలా ఉంది. జస్ట్ సార్ ఒక మన లోకల్ ఏరియాలో ఒక మండలానికి ప్రొడక్ట్ వెళ్తేనే ప్రతి ఇంటికి జస్ట్ 40 పాయింట్ల కంటే ఒక 1000 నుంచి 1500కి రెగ్యులర్గా వాడుకునే ప్రొడక్ట్స్ వెళ్తేనే జస్ట్ ఒక్క మండలానికి ఈ జూమ్లో ఉన్న 210 మంది 100% లక్షాధికారులు అవుతారు సార్. ప్రతి ఒక్క పర్సన్కి లక్ష వస్తాయి. అంత పెద్ద వ్యవస్థ. బట్ దానికి మనం చేయాల్సిన వర్క్ చేయాలి. మన బాధ్యతల్లో ఒకటే సార్, మనకి ఏదైతే మంచి అనిపించిందో ఆ మంచిని ఇంట్రడ్యూస్ చేసుకుంటా వెళ్ళండి. బట్ కీ ఒకటే సార్, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసి చెప్పేది, ఈ ఈ బిజినెస్ చేసేటప్పుడు ప్రతి ఒక్క లీడరు మనీ కోసమే ఈ బిజినెస్ జాయిన్ అయ్యామా, 100% మనీ కోసం మనం జాయిన్ అవటం తప్పులేదు. బట్ ఓన్లీ మనీ కోసమే జాయిన్ అయ్యామా అంటే 100% మనీ రాదు సార్. మీకు ఏదైతే హెల్త్ పరంగా ఉపయోగపడుతుందో ఆ హెల్త్ పరంగా డిసైడ్ అయ్యి మీకు ఏదైతే మంచి అయిందో ఆ మంచిని జనాల్లోకి తీసుకెళ్ళండి. 100% మనీ మీరు వద్దన్నా ఆకుండా వస్తాయి సార్. అంత గొప్ప ప్లాట్ఫామ్. బట్ వాడుకునే ప్రతి వ్యక్తి మనీ కోసం ప్రొడక్ట్స్ వాడొద్దు. మీకు ఏదైతే ఆరోగ్యపరంగా మంచి అనిపించిందో, మీకు రెగ్యులర్గా ఏదైతే కెమికలైజ్ ప్రొడక్ట్స్ నుంచి ఎఫెక్ట్ అవ్వకుండా బయటికి రావాలో ఆ ప్రొడక్ట్స్ని మీరు వాడుకోండి. వాడుకున్న మంచిని జనాల్లోకి తీసుకెళ్తే 100% మీరు వెస్టేజ్లో సక్సెస్ అవ్వడానికి ఇది ఒక సక్సెస్ మంత్ర. ప్రతి ఒక్కరికి మీకు ఏదైతే మంచి జరిగిందో ఆ మంచిని రీచ్ చేయండి. వాళ్ళకు కూడా దీంట్లో ఏం అవకాశం ఉందో తెలియజేయండి. ప్రతిరోజు ఇద్దరు కానీ ముగ్గురు కానీ కలవండి సార్. ప్రతిరోజు ఇద్దరిని ముగ్గురిని డిసైడ్ చేసుకొని నేను ఈరోజు ఇద్దరిని కలవాలి, వాళ్ళకి నాకు జరిగిన మంచిని చెప్పాలి. వాళ్ళు వస్తారా రారన్నది సెకండరీ సార్. అసలు ముందు మనం చెప్తే కదా వాళ్ళు వస్తారో రారో తెలిసేది. ఎప్పుడైతే మనం డిసైడ్ అయ్యి కలవగలమో ఆ రోజు నుంచి నెట్వర్క్ అనేది స్పీడ్ అవటం స్టార్ట్ అయింది. అట్లా
డూప్లికేట్ చేసుకుంటూ వెళ్తే కరెక్ట్గా 1 year త్రికరణ శుద్ధిగా స్టార్ట్ చేయండి. జూమ్లో ఉన్న ప్రతి లీడర్కి 100% సక్సెస్ తీసుకునే ఏకైక ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే అది వెస్టేజ్ మాత్రమే సార్. ప్రతి ఒక్కరూ నమ్మండి. నమ్మి వర్క్ స్టార్ట్ చేస్తే ఈ భూమి మీద మిమ్మల్ని ఆపే శక్తి ఆ దేవుడికి కూడా లేదు సార్. ఆ దేవుడు కూడా మీకు శాపాలు ఇవ్వడు, వరాలు ఇవ్వడు, అవకాశం మాత్రమే ఇవ్వగలడు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆ దేవుడి బిడ్డలమే కదా సార్. ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా చూసే అవకాశం దేవుడికి ఉండదు. మనం అంటే మనుషులమి ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువగా మనుషులన్న కామన్గా చూడగలం. కానీ దేవుడు ఎవరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా చూడటానికి ఛాన్సే లేదు సార్. బట్ ఎవరైతే డిసైడ్ అయ్యి వాళ్ళు చేసే రంగం మీద పట్టు సాధించగలరో అప్పుడు మాత్రమే వాళ్ళు 100% ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. సమాజంలో వాళ్ళకంటూ ఒక పట్టు సాధించగలరు. చాలా మందికి ఇన్స్పిరేషన్గా చాలా మందిని నిలబెట్టడానికి వాళ్ళ వంతు చేయాల్సిన పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళినప్పుడు 100% చాలా మందికి ఉపయోగపడిద్ది, వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడిద్ది. అది డిసైడ్ అయితే చాలు సార్. ఆ అవకాశం వచ్చింది, ఇది నాకు నేను ఇప్పుడు దాకా చేసే పూజల ఫలం, నేను ఇప్పుడు దాకా ముక్కే ఆ దేవుడే నాకు ఈ వరాన్ని పంపించాడు అని ఎప్పుడైతే మనం డిసైడ్ అవుతామో ఆ రోజు మనకి 100% సక్సెస్ బాటలో మనం ముందుకెళ్ళినట్టే. బట్ దేవుడే నిజంగా నిన్న ఏదో ఒక వీడియోలో చూస్తున్నాను సార్. నిజంగానే దేవుడే ఆ వెంకన్న స్వామి ఇంటికి వచ్చి నీకు వరం ఇస్తామన్నా ఖచ్చితంగా మనం నమ్మం. ఎందుకంటే దేవుణ్ణి డైరెక్ట్గా మనం చూస్తామంటే మనం నమ్మం సార్. 100% మానవ నైజం అది. బట్ దేవుడు డైరెక్ట్గా దేవుడి రూపంలో రాడు ఎప్పుడు. మీ అప్లైన రూపంలో, మీ దోస్తు రూపంలో, మీ చుట్టాల రూపంలో, సారీ ఎవరో ఒకరి రూపంలో ఈ అవకాశం తీసుకొని మీ దగ్గరికి వచ్చారు. బట్ ఈ అవకాశం అది దేవుడు పంపించిన వరమే అని మీకు అర్థమైందా? భూమి మీద మిమ్మల్ని ఆపే శక్తి ఎవ్వడికి లేదు. ఇంకా అది అర్థం కాలేదా? ఎక్కడేసిన బండి అక్కడే సార్. అక్కడే లైఫ్, అక్కడే 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 ఆగిపోయి ఉండిద్ది. మార్పు రావాలంటే అది నా నుంచే స్టార్ట్ అవ్వాలి. నేనే మార్పు కోరుకోవాలి. నా నుంచే ఆ మార్పుని ముందుకు తీసుకెళ్లాలని ఎప్పుడైతే డిసైడ్ అవుతావో ఆ రోజు నుంచి నిన్ను ఆపే శక్తి ఎవడికి లేదు. 100% రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి ఎవరైతే డిసైడ్ అవుతారో ఆనెస్టీగా వర్క్ చేయటానికి ముందుకు వస్తారో ఆ ప్రతి పర్సను సక్సెస్ అవ్వకపోతే నా గల్లా పట్టుకొని అడగండి సార్. మీ అప్లైనర్ ఏది చెప్తాడో, ఏది చెప్తే అది రైట్ అప్లైనర్, రైట్గా గైడ్ చేసే అప్లైనర్ని నమ్మండి. వాళ్ళని గట్టిగా చెయ్యి పట్టుకొని ప్రాణం పోయినా వాళ్ళని వదిలిపెట్టొచ్చు సార్. ప్రాణం పోయే వరకు వాళ్ళకి వదిలిపెట్టొద్దు. అప్పుడు 100% మీరు సక్సెస్ అవ్వడానికి ఇది ఒక సక్సెస్ మంత్ర. ఎందుకంటే చాలామంది సార్ మా అప్లైనర్ లేడు, మా అప్లైనర్ రావట్లేదు. మీ అప్లైనర్ లేకపోతే ఏమైంది సార్? మీ అప్లైనర్ జాయిన్ అయిన వ్యక్తి, మీ ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళు మంచి అవకాశం ఇచ్చారు, అది మీకు వరం. బట్ అతనికి ఆకలి లేదేమో, మీకు ఆకలి ఉంది, మీరు ఎందుకు వదిలిపెట్టాలి? అతనికి అర్థం కాలేదేమో, అతను ఏదో ఫార్మాలిటీకి వచ్చి ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురికి చెప్పి వెళ్ళిపోవాలనే థాట్తో అలా జస్ట్ ఆ దేవుడు మీ దాకా తీసుకురావడానికి అతను ఒక ఎరగా ఉపయోగించి మీకు అవకాశం ఇచ్చాడేమో. ఒక్కసారి ఊహించండి. నాకు నా అప్లైనర్ ఒక్కసారి పరిచయం చేశాడు, మంచిది. నేను లైఫ్ లాంగ్ నా అప్లైనర్ రుణపడి ఉంటాను. బట్ ఎవరైతే గైడ్ చేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేసి మీకు సలహాలు సూచనలు ఇచ్చి ఇలా వెళ్తే సక్సెస్ అవుతావు అని ఎవరైతే రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తారు, సక్సెస్ అవుతున్న అప్లైనర్ చేయబట్టుకొని ఒక 1 year ట్రావెల్ చేయండి. ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళ చెయ్యి వదిలిపెట్టద్దు. ఎందుకు సక్సెస్ రాదో చూద్దాం. ఎంతమంది ఇప్పుడు ఇంత టాలెంట్ ఉండి, ఇంత స్కిల్స్ ఉండి, ఇంత నాలెడ్జ్ ఇంత నాలెడ్జ్ వర్క్ చేయలేము. బట్ ఎందుకు సాధించలేకపోతున్నాం అంటే మనకు ఆకలి లేదు, కంఫర్ట్ జోన్లో ఉన్నాం. ఎవరో ఒకరు చేస్తున్నారులే, బండి నడిచిపోతుంది కదా, ఇప్పుడు అంత హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది సార్? బట్ ఎందుకు ఉంది, ఎందుకు హార్డ్ వర్క్ చేయాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో ఒక్కసారి ఊహించండి.
గట్టిగా 10 లక్షలు అవసరమై ఏదన్నా ఎమర్జెన్సీ, హాస్పిటల్ ఎమర్జెన్సీ వస్తే ప్రాణం నిలబెట్టుకునే అవకాశం మన దగ్గర ఉందా సార్? 5 లక్షలకే 10 లక్షలకే ప్రాణాన్ని వదులుకుంటున్నామంటే ఒక ప్రాణం విలువ 5-10 లక్షలేనా సార్? ఒకసారి ఊహించండి. అంటే ఎంత ఎంత దారుణమైన పొజిషన్లో మనం ఉన్నాం. బట్ ఇప్పుడు దాకా మన నాయనకి మన తాతకి ఆ అవకాశం తెలీదు. ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావటానికి ఎలా పోరాడితే ఏం చేస్తే వచ్చింది అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకున్నంతలో బాగా పనిచేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేస్తే మనీ వస్తాయి. ఇదొక్కటే వాళ్ళకి తెలుసు. వాళ్ళు అదే చేసుకుంటూ వెళ్ళారు, దాన్నే మనకి నేర్పించారు. కాకపోతే వాళ్ళు చేసే వర్క్ కాకుండా ఏదైనా మంచి జాబ్ చూసుకొని అయినా మంచిగా బ్రతుకుతావు అనేలాగా వాళ్ళకి తెలిసినంతలో చెప్పారు. బట్ దాంట్లో అయినా మంచిగా లీడ్ చేసే అవకాశం ఉందంటే దాంట్లో కూడా అవకాశం లేదు సార్. బట్ ఇప్పుడు మనకి ఈ అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వదలాలి? 100% దాన్ని బలంగా తీసుకెళ్తే రేపు మన పిల్లలు అలాంటి సిచ్యువేషన్ వస్తే మా తండ్రి నాకు ఒక మంచి భరోసా ఇచ్చి ఉన్నన్ని రోజులు బిందాస్ లైఫ్ నాకు ఇచ్చి వెళ్ళాడు అని గర్వంగా వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పాలి సార్. మా అమ్మ నా కోసం ఇంత మంచి ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది, ఇంత వ్యవస్థ, ఇంత పెద్ద బలమైన వ్యవస్థని నా కోసం క్రియేట్ చేసింది అని మీ బిడ్డలు మీ గురించి తరతరాలు చెప్పుకోవాలి. అలాంటి వ్యవస్థ ఇది. ఆషామాషి వ్యవస్థ కాదు సార్. ఏదో టైం పాస్ కోసం వెస్టేజ్ చేయొద్దు. 100% ప్రాణం పెట్టి చేయండి. ఒక 1 year రాతలు మారిపోతున్నాయి. ఒక ఒక బీబీ మేడం, ఒక కండక్టరు, గవర్నమెంట్ సెక్టారు, ఎంఆర్ఓలు, లాయర్లు ఇంతమంది చేస్తున్నప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉండి ఆ, అంతమంది ఇలాంటి వ్యవస్థని పట్టుకొని జర్నీ చేస్తున్నారంటే జెన్యున్ అయి ఉండొచ్చా, ఫేక్ అయి ఉండొచ్చు సార్. అంత జెన్యున్గా ఉన్నా మనం ఎందుకు రాలేకపోతున్నాం అంటే కంఫర్ట్ జోన్, కంఫర్ట్ జోన్, కంఫర్ట్ జోన్, కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ ఎప్పుడైతే వదిలిపెట్టి బయటికి రాగలమో ఆ రోజు మాత్రమే మన సక్సెస్కి మనం పూల బాట వేసుకున్నట్టు సార్. మన ఇంట్లోనే మనం ఉండాలి. మనం ఉన్న కాడే కూర్చొని మనం పెద్దోళ్ళం అవ్వాలంటే 100% అవ్వదు. ఖచ్చితంగా బయటికి వెళ్ళాల్సిందే. మన జర్నీ, మన ప్రస్థానం స్టార్ట్ చేయాల్సిందే. కొన్ని రోజులు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆ వ్యవస్థను వదిలిపెట్టకుండా నమ్మి బిలీవ్ చేసి పట్టుకొని జర్నీ చేస్తే 100% సక్సెస్ అయ్యే ఏకైక ప్లాట్ఫామ్ వెస్టేజ్ అని ముందు మీకు మీరు నమ్మితే ఇది వరం సార్. నమ్మకపోతే శాపం. 100%. స్టార్టింగ్లో నేను కూడా అలానే అనుకున్నా. బట్ ఎప్పుడైతే నమ్మి స్టార్ట్ చేశానో నిజంగానే ఒక వరంలా మారింది నాకు ఇది. కరెక్ట్గా ఇంకో 1-2 years సార్. నా నెక్స్ట్ జనరేషన్ ఎవడు ఇంక పేదరికం ఉండటానికి ఛాన్సే లేదు. బాగా గమనించండి. ఎన్టీఆర్ తర్వాత, ఎన్టీఆర్కి ముందు వాళ్ళ నాయనోడు మన ఎవ్వరికి తెలీదు. బట్ ఎన్టీఆర్ తర్వాత వాళ్ళ పిల్లల 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 దాకా ఇప్పుడు కూడా ఎవడో పేదరికంలో లేడు. కనీసం మిడిల్ క్లాస్లో కూడా లేడు సార్. ఏ అన్నారు? నాగేశ్వరరావు, అక్కినేని నాగేశ్వరరావు. దానికి ముందు వాళ్ళ ఫ్యామిలీ ఎవరో మనకు తెలియదు. కృష్ణ, ఇలా చాలా మంది సెలబ్రిటీలు, రజనీకాంత్, చిరంజీవి, చాలా మంది సార్. స్పోర్ట్స్ పర్సన్ తీసుకోండి, లేదంటే కోహ్లీ, సచిన్, ఇలా వాళ్ళ ముందు ఎవరన్నా తెలుసా సార్ మనకి? బట్ వాళ్ళు ప్రపంచానికి పరిచయం చేశారు. ఎందుకంటే వాళ్ళు ఏ రంగమైనా తీసుకోండి సార్, ఆ రంగంలో హై నాలెడ్జి, హై టాలెంట్ నీకుంటే, ఆ పట్టు నీకుంటే నిన్ను ఆపే శక్తి భూమి మీద ఎవరికి లేదు. ఏదో వచ్చామా పోయామా చేసామా అన్నట్టుంటే 100% దేంట్లో సక్సెస్ తీసుకోలేం. అలానే వెస్టేజ్ కూడా సార్. వచ్చామా, జాయిన్ చేసామా, నలుగురికి చెప్పామా, అయిపోయింది వెళ్ళిపోయామంటే ఉన్నన్ని రోజులు వెస్టేజ్లో ఉంటాం. బట్ సక్సెస్ అయ్యే ఛాన్సే లేదు. వెస్టేజ్లో నువ్వు ఉంటే సక్సెస్ అవ్వవు సార్. నీలో వెస్టేజ్ నింపుకొని పనిచేయి. 100% 1 year తర్వాత నీ చెక్కు 1,00,000 దాటకపోతే అప్పుడు అడుగు. అంత పెద్ద వ్యవస్థలోకి నువ్వు వచ్చావు. బట్ దానికి తగ్గట్టు త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మన ఎప్పుడైతే నువ్వు డిసైడ్ అయి పనిచేస్తావో ఆ రోజు నీ లైఫ్ మారే వండర్ఫుల్ అవకాశం. ఈ- ఎంతమంది జీవితాలు సార్. అప్పుడప్పుడు నిజంగా మా వైఫ్ నేను మాట్లాడుతున్నాను, నిజంగానే కలేమో ఇది. నిజంగా ఇంత ఇంత పెద్ద వ్యవస్థలోకి వచ్చి ఇలా సక్సెస్ అవ్వటం సరే. వ్యవస్థలోకి వచ్చామంటే ఒకటి, వచ్చి ఈ చిన్న సక్సెస్ తీసుకోవడానికైనా అర్హత ఉందా మనకి? అంత నాలెడ్జ్ కూడా లేదు సార్ మనకి ఈ వ్యవస్థ మీద. అలాంటి వ్యవస్థని బలంగా తీసుకెళ్తూ చాలా మందికి
ఇంచుమించు 40-50 మందికి ఇన్కమ్ ఇప్పించేలాగా నా మాట ద్వారా ఉపయోగపడుతుందంటే అంతకన్నా ఏం కావాలి సార్? ఇప్పుడు ఆ ప్రతి పర్సను నన్ను నా ఫ్యామిలీని బాగుండాలని ఆశీర్వదిస్తారా లేదా? అంతకన్నా ఏం కావాలి సార్? మీరు చేసే ఏ ఫీల్డ్ అయినా, ఏ జాబ్ అయినా, కనీసం మీ తోటి ఉద్యోగి కూడా మీరు బాగుండాలి అని కోరుకుంటారో లేదో నాకు తెలియదు సార్. ఎందుకంటే జాబ్లో ఎవడు కాడే నేను బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు, నేను మాత్రమే బాగుంటే చాలు అనే మైండ్ సెట్తో ఉంటారు. బట్ ఓన్లీ వెస్టేజ్లో మాత్రమే నేను బాగుండాలి, నా లైఫ్ లైనర్స్ బాగుండాలి, నా అప్లైనర్ బాగుండాలి, నా వ్యవస్థలో ఉన్న ప్రతి పర్సన్ బాగుండాలి అనే మైండ్ సెట్తో ఇక్కడికి ఎవరైతే రాగలరో వాళ్ళని ఆ ప్రకృతే సగర్వంగా ఆహ్వానించి సక్సెస్ మీ చేతిలో పెట్టింది. ఒక్కసారి మీరు ఆలోచించే కోణం మార్చి చూడండి. మీరు ఆలోచించే వ్యూ, మీరు చూసే కోణం ఒక్కసారి మార్చి చూడండి సార్. ఒక్క 2 నెలలు మార్చి చూడండి. మీ టీంలో మార్పులు రాకపోతే నన్ను అడగండి. మీ మీ ఇంట్లో మార్పులు రాకపోతే నన్ను అడగండి. అంత పెద్ద వ్యవస్థ, అలాంటి గొప్ప అవకాశం ఈరోజు మీ దగ్గరికి వచ్చింది. ఎవ్వరు నెగ్లెక్ట్ చేయొచ్చు సార్. 100% ఫుల్ టైమా పార్ట్ టైమా అన్నది ఇక్కడ మ్యాటరే కాదు. హార్ట్ టైం మీరు చేసుకున్న గంటైనా 2 గంటలైనా ప్రాణం పెట్టి పనిచేయండి. ఆ 2 గంటలు వేరే ధ్యాసే వద్దు. ఓన్లీ 2 అవర్స్ కేటాయించినా చాలు. ప్రతిరోజు సంవత్సరం తిరిగేలోపు మినిమం 50,000 తీసుకుంటారు. అంత పెద్ద వ్యవస్థ. బట్ నిజంగానే ప్రతిరోజు 2 గంటలు పనిచేస్తున్నావా, 2 గంటలు హానెస్టీగా వెస్టేజీ కోసం చేస్తున్నావా అనేది ఒక్కసారి చూడండి. మార్పు రాకపోతే అప్పుడు అడగండి. అంత పెద్ద వ్యవస్థలోకి వచ్చారు సార్. ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా చాలా గొప్ప గొప్ప ప్లాట్ఫామ్. నిజంగా గౌతమ్ బాలి సార్కి లైఫ్ లాంగ్, మన లైఫ్ కాదు సార్, మన ఎంటైర్, మన నెక్స్ట్ జనరేషన్ లైఫ్ దాకా కూడా ఖచ్చితంగా రుణపడి ఉండే అంత మంచి ప్లాట్ఫామ్ని డిజైన్ చేసి హానెస్టీగా ఎవరు వర్క్ చేస్తే, ఎవరు పని చేస్తే, ఎవరు డిసైడ్ అయ్యి ప్రాణం పెట్టి దీంట్లో ట్రావెల్ చేయగలరో వాళ్ళకు మాత్రమే మనీ వచ్చేలాగా డిజైన్ చేసి చాలా మంది పేద బిడ్డల లైఫ్లు మారుస్తున్నందుకు ఖచ్చితంగా గౌతమ్ బాలి సార్కి లైఫ్ లాంగ్ రుణపడి ఉండొచ్చు సార్. అంత మంచి అవకాశాన్ని మనకు కల్పించినందుకు. ఇవి కొంచెం మైండ్లో నింపుకొని జర్నీ చేయండి సార్. ప్రతి ఒక్క పర్సను 100% సక్సెస్ అవుతుంది. చివరిగా ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తాను సార్. సార్ బాగా గమనించండి. ఈ భూమి మీదకి మనిషి వచ్చిన తర్వాత 100% కష్టాలు కన్నీళ్లు లేకుండా మనిషి జీవితం ఎండ్ అవుతుంది అంటే నిజంగా అతను దేవుడితో సమానం సార్. మనిషి అన్నాక ప్రతి మనిషికి కష్టాలు కన్నీళ్లు సుఖాలు బాధలు అవి ఎక్కడున్నా, ఏ ఫీల్డ్ అయినా, ఏ పనైనా 100% మీకు ఎదురవుతాయి. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటే అవకాశం లేదు. కళ్ళు తడవకుండా జీవితాన్ని ఈదే అవకాశమే లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్ల్లో ఈ స్ట్రగుల్స్ బాధలు ఖచ్చితంగా ఉంటాయి సార్. వాటిని ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలబడి పోరాడి సాధించగలిగినప్పుడే మనకు ఆ కిక్కు సార్. సక్సెస్ కూడా ఈజీగా వస్తే కిక్కే ఉంది సార్. రేపు పొద్దున మీ జర్నీ ఇంకొక టీంకి చెప్పాలన్నప్పుడు ఏం చెప్పగలరు సార్? నేను జాయిన్ అయ్యాను, చెప్పుకుంటూ వెళ్ళాను, 1,00,000 వచ్చినాయి. ఇంకంతకన్నా ఏం చెప్పగలను సార్? చెప్పడానికి ఛాన్సే లేదు. అందుకే స్ట్రగుల్స్ రావాలి, కష్టాలు రావాలి, ఒడిదుడుకులు రావాలి, అప్ అండ్ డౌన్ ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే కనపడతాయో అప్పుడు కిక్ ఉండిద్ది. ఇది కదా నేను సాధించింది, ఇది కదా నా లైఫ్, నేను పడ్డ కష్టానికి నాకు ఇచ్చిన అవకాశానికి నేను వినియోగించుకున్న దానికి ఈరోజు నా లైఫ్ మారింది అనేది సగర్వంగా మనం చెప్పుకోవడానికి ఒక జర్నీ ఉండాలి సార్. ప్రతి సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క జర్నీ ఒకసారి చెక్ చేస్తే నరాలు తెగేలాగా పనిచేయటం వల్లే ఈరోజు వాళ్ళు కోటీశ్వరుల జాబితాలోకి వెళ్ళగలిగారు. పూల బాట మీద రాలేదు సార్. బాగా గమనించండి. చిరంజీవి కొడుకు రామ్ చరణ్. చిరంజీవి మంచి స్టార్ కదా సార్. బట్ చిరంజీవి కొడుకు చిరంజీవి పేరు చెప్పుకొని నిలబడగలడా? ఛాన్సే లేదు. స్టార్టింగ్ తీసుకొచ్చినప్పుడు చిరంజీవి కొడుకు అని తీసుకొస్తే 1-2 సినిమాలకు నిలబడగలడు అనుకుందాం తన ఫేమ్ తోటి. బట్ తర్వాత ఆదరిస్తారా సార్? 100% తన స్వయం కృషితో
తను నిలబడగలిగాడు కాబట్టే ఈరోజు అంత పెద్ద స్టార్ అవ్వగలిగాడు. అలానే భూమి మీద సార్ ఎవ్వరి స్టార్ని ఇంకొకరు మార్చే అవకాశమే లేదు. ఎవడి తలరాత వాడే రాసుకోవాలి ఇక్కడ. ఎవడి తలరాతని వేరే ఓడు మార్చే అవకాశమే లేదు. ఈవెన్ దేవుడు సైతం మార్చడానికి అవకాశమే లేదు సార్. దేవుడు ఓన్లీ ఒక అవకాశాన్ని మాత్రమే మనకిచ్చి పుష్ చేస్తాడు. మన తలరాతని మనమే రాసుకోవాలి. ఇది స్టార్టింగ్ లో చాలా మంది మీటింగ్కి వచ్చినప్పుడు అంతకుముందు కూడా చెప్తుంటే, మనం రాసేది ఏంది బూడిద, దేవుడు అవకాశం ఇచ్చిన వరకు మనం చేస్తాము, మన చేతుల్లో ఏం లేదు అనుకునేవాడిని. తర్వాత తర్వాత జర్నీ చేసే కొంది అర్థమైంది ఏంటంటే, దేవుడు అందరికీ ఒకటేలాగా డిజైన్ చేసి పంపించాడు. ఎవడు దాన్ని పట్టుకొని ఈ సిస్టానికి తగ్గట్టు ఏ ఫీల్డ్ అయినా ఆ సిస్టానికి తగ్గట్టుగా మారి నరాలు తెగేలాగా పనిచేస్తున్నాడో, తన లైఫ్ మారాలని, వాళ్ళకి మాత్రమే బ్యాక్ ఎండ్లో దేవుడు కూడా సపోర్ట్ చేస్తాడు సార్. నేను ఇంట్లో నేను ఇంట్లోనే కూర్చుంటాను, ఏ పని చేయను. దేవుడా నేను రోజు నీకు పూజ చేస్తాను, నాకు కోట్లు ఇవ్వంటే కోట్లు ఇవ్వటం కాదు, ఎమ్మడిచ్చి కొడతాడు దేవుడు కూడా. నేను చెప్పింది ఏంది, నువ్వు చేస్తుంది ఏందని. అలాంటి అలాంటి సిచ్యువేషన్ సార్. ఎవ్వరూ నెగ్లెక్ట్ చేసుకోవద్దు. 100% మంకు నుంచి వదలండి, కంఫర్ట్ జోన్ నుంచి వదిలిపెట్టండి. ఒక్క సంవత్సరం అన్కంఫర్ట్లోకి రండి. నిద్ర, అన్నం, కంఫర్ట్ జోన్లో ఉండే అన్ని సౌకర్యాలని వదిలేసి ఒక 1 year త్రికరణ శుద్ధిగా పట్టుకోండి. మీకు సక్సెస్ రాకపోతే గల్లా పట్టుకొని అడగండి సార్. అంత పెద్ద వ్యవస్థలోకి వచ్చారు, ఎక్కడ టైం వేస్ట్ చేసుకోవద్దు. 100% ప్రతి ఒక్కరికి మంచి సక్సెస్ రావాలి, అందరూ మంచిగా గెలవాలి. జూమ్లో ఉన్న 193 మంది 100% లక్ష్య తీసుకోవాలని మనసా వాచా కర్మన కోరుకుంటాను సార్. ఎస్, థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చి. ఏదైనా ఒక్క మాట అయినా మీకు ఉపయోగపడి ఉంటే నేను చాలా హ్యాపీ సార్. అలాగే నా మాటల్లో ఏదన్నా హార్ష్గా కానీ ఏదన్నా మీ మనసును నొప్పించుంటే 100% సారీ సార్. నా మాటల్లో ఏదన్నా నెగిటివ్ అనిపిస్తే నెగిటివ్ని పక్కన పెట్టండి. ఏ ఒక్క పాయింట్ అయినా మీకు కనెక్ట్ అయితే ఆ పాయింట్, ఆ మాట మీ లైఫ్ను మార్చడానికి ఉపయోగపడితే 100% నేను ధన్యుణ్ణి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, విష్ యూ వెల్. ఎస్, దినేష్ సార్. థ్యాంక్ యూ ప్రసాద్. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వాల్యుబుల్ మెసేజ్ వచ్చింది. చాలా పవర్ఫుల్ మాటలు మనకి ఈరోజు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దానిలో నాకు ఒక్క పాయింటే చెప్తాను, ఎక్కువ చెప్పను, ఎందుకంటే ఫీడ్బ్యాక్ టైం లేదు కాబట్టి. సో ప్లీజ్ గమనించండి. థ్యాంక్ యూ. ఒకటి సార్, మనం గోల్ పెట్టుకోకపోతే గోల్ మాల్ అయిపోతాం. ఎవ్రీ మంత్ మనకి ఎవ్రీ డే గోల్ ఉండాలి, ఎవ్రీ మినిట్ గోల్ ఉండాలి. ఆ గోల్ ఉంటేనే మనం పరిగెత్తడానికైనా ముందు నడవడానికైనా ప్రయత్నిస్తాము. సో దానికి చాలా మంచి వాల్యుబుల్ పాయింట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎవ్రీడే ఇద్దరిని కలవాలని గోల్ పెట్టుకోవటం, అలాగే ఎవ్రీ మంత్ ఇంత పీవీ కావాలని గోల్ పెట్టుకోవటం, ఎవ్రీ మంత్ ఇలా ఇంతమంది నిలబడాలని గోల్ పెట్టుకోవటం, ఇలాంటి గోల్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఎదగడానికి, ముందుకెళ్ళడానికి మోటివేషన్ మనకే దొరుకుతుంది అనటంలో చాలా మంచి విషయం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూపర్. థ్యాంక్ యూ దినేష్ సార్. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా సార్. సో శిరీష మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, గుడ్ మార్నింగ్ సుజాత మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. గ్రేట్ లీడర్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్. మామూలుగా లేదు సార్ ఈరోజు జూము. ప్రసాద్ సార్ ఎక్సలెంట్ గా చెప్పారు సార్ ఈరోజు. థ్యాంక్ యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. ఇంత మంచి జూమ్ సెక్షన్ మా టీం కోసం అందించినందుకు. చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు అందరం కూడా సార్, కానీ నైటే సార్ అడిగినట్టున్నారు మిమ్మల్ని. మేము మాట్లాడుకున్నాం ఇక్కడ మిమ్మల్ని జూమ్ అడుగుదామని. ఎమ్మటే ఈ అదృష్టాన్ని మాకు అందించావు ఈరోజు. నువ్వు ఎక్సలెంట్ గా వచ్చింది సార్ ఈరోజు జూము.
నిజంగానే మీటింగ్స్ కొన్ని వర్డ్స్ చెప్పారు కదా, మీటింగ్స్ ఎప్పుడు వెళ్ళే మీటింగ్సే కదా అని చాలా మంది ఇలా తీసుకుంటున్నారు బ్రదర్ సార్. లేదు, ఒక పాయింట్ అయినా ఏదో ఒక పాయింట్ మనకు కనెక్ట్ అయ్యి దాన్ని పట్టుకొని ముందుకెళ్తే ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ తీసుకున్నారు మీరు. అది నేను చూస్తూనే ఉన్నాను సార్. మీ ప్రతి ఒక్క స్టెప్ మా కళ్ళెదురుగానే ఎదిగారు మీరు. ఈరోజు మాకే అనిపిస్తుంది అవునా, నమ్మలేకపోతున్నాం ఈరోజు ప్రసాద్ సార్ కాదా అనిపించి అలాగే. నమ్మట్లేదు మేడం. నిజం ప్రసాద్ సార్, మీరు ఫస్ట్ లో మేము వచ్చినప్పుడు అప్పుడప్పుడే ఓనమాలు దిద్దుతున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద అవును. ఆ ఎస్. ఇప్పుడు అసలు ఒక పెద్ద లీడర్ లాగా అసలు ఎంత బాగా మాట్లాడారు, ఎంత బాగా ఏదైనా ఎదురైనప్పుడు కూడా ఏం కాదు మేడం, పదండి గెలుస్తాం అనే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ ఉంది కదా మీలో. అది చాలా మోటివేట్ చేస్తుంది ప్రతి ఒక్కరిని ప్రసాద్ సార్. అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు జూమ్ వింటుంటే. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు మీరు అన్నట్టు ఒక్క పాయింట్ తీసుకొని మారినా కూడా అది నా అదృష్టంగా భావించాలి, నాది ఇది అని ఎప్పుడైతే డిసైడ్ అవుతామో ఖచ్చితంగా మీ ప్లేస్ లో ప్రతి ఒక్కరు నిలబడే అవకాశం ఉంది. మీరే కాదు, అది మనం తీసుకోవాలి. అదే జనాలు అనేది కొంచెం ఆలోచిస్తున్నారు. ఇది గొప్ప ప్లాట్ఫామ్ అనేది మీరు మంచి ఇంకొక రూపంలో ఈరోజు జనానికి అందించారు. తీసుకొని కొంతమంది అయినా మారితే మనం అదృష్టవంతులు అనేలాగా నిజంగా బాగా చెప్పారు ప్రసాద్ సార్ ఈరోజు. చాలా వర్డ్స్ చెప్పారు, జూమ్ ఇంపార్టెన్స్ చెప్పారు, మీటింగ్స్ ఇంపార్టెన్స్ చెప్పారు, మనం నాది అని డిసైడ్ అయితే ఎలా ఉంటది అనే దాని గురించి చెప్పారు. అన్ని వర్డ్స్ చెప్పారు. థ్యాంక్ యూ ప్రసాద్ సార్, ఇంత మంచి జూమ్ సెక్షన్ మన టీంకి అందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మీరు కూడా ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలి. చాలా డిసైడ్ అయ్యి పని చేస్తున్నారు. ఖచ్చితంగా చాలా మంది ఆడబిడ్డలకి ధైర్యం అవుతున్నారు. సూపర్. 100% సక్సెస్ తీసుకుంటారు మేడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ అనుకున్న గోల్ మీరు డిసెంబర్కి రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుజాత మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే థ్యాంక్ యూ. లీడర్స్, గమనించండి, ఎక్కువ సమయం లేదు కాబట్టి కేవలం ఒక 5 మెంబర్స్ లోపలే తీసుకుంటాను. అది కూడా 1 మినిట్ కంటే తక్కువే మాట్లాడాలి. సో ఎక్కువ వద్దు లీడర్స్. 2-3 మాటల్లో ఫినిష్ చేయండి మీటింగ్‌ని. సో ప్లీజ్. ఓకే. నెక్స్ట్ జమీలా మేడం, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ జమీలా మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా? బాగున్నాం సార్. అసలు బూట్ బాగా ఇచ్చారు సార్ ఈరోజు మాకు. థ్యాంక్ యూ. అన్ని కనెక్ట్ అయినాయి సార్. ఇది ఒకటి ఉంది ఒకటి లేదు అనే దానికే లేదు. మొత్తం తీసుకొని ఈ రోజు నుంచి నింపుకొని డిసైడ్ అయ్యి మనల్ని మనం మార్చుకొని నేర్చుకొని ముందుకెళ్ళాలి. ఇదే హార్ట్ఫుల్ నేను చెప్తున్నాను. ఏదో వెళ్తున్నాం చేస్తున్నాం వస్తున్నాం అన్నట్టే ఉంటున్నాం కానీ డిసైడ్ అయితే అయ్యి చేస్తున్నాం కానీ ఏందా మనకు వస్తారా రారా ఎవరు రావట్లేదే వినట్లేదే తెలియట్లేదే అనుకుంటానే ఉన్నాం కానీ ఈ రోజు మీది జూమ్ విన్న తర్వాత సెక్షన్ ఎక్సలెంట్ గా వచ్చింది సార్. ఈరోజు బాగా అర్థమైంది మాకు. ఇంకా చాలా చాలా కొన్ని మార్చుకొని మొత్తం ఈ రోజు నుంచి డిసైడ్ అయ్యి ఫీల్డ్కి వెళ్తాను సార్. ఖచ్చితంగా మీరు డిసైడ్ అయితే ఖచ్చితంగా ప్రకృతే మీకు సహకరించింది మేడం. సార్ థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని హార్ట్ఫుల్ గా చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మీరు కూడా తొందరగా మంచి సక్సెస్ తీసుకోవాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. ఎస్. థ్యాంక్ యూ జమీలా మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ థ్యాంక్ యూ. రామ్ కోటేశ్వరరావు సార్, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్ దినేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ హలో మార్నింగ్ సార్. సార్, సార్, good మీరు morning. చెప్పిన అన్ని పాయింట్స్ ఎక్సలెంట్ అండి. సూపర్ చెప్పారు. ప్రతి ఒక్కటి టచ్ అయింది. ముఖ్యంగా మీటింగ్ బతిలాడుతున్నాం సార్, రమ్మని అవని ఇవని దాని అవేర్నెస్ తెచ్చినా కూడా మీటింగ్ వస్తున్నారు, కూర్చుంటున్నారు, ఏదో వింటున్నారు, చప్పట్లు కొట్టి వెళ్ళిపోతున్నారు. కానీ మనస్ఫూర్తిగా మీటింగ్స్ అనేది మన ప్రెషర్స్ రావటం లేదు సార్. వాళ్ళు నెంబర్ ఆఫ్ మీటింగ్స్ వస్తే ఏదో ఒక పాయింట్ లో కనెక్ట్ అవుతారు అనేది నేను అనుకుంటున్నాను. అదొకటి. సెకండరీ ఏంటంటే సార్, జాయిన్ అయిన తర్వాత అందరూ కూడా కంఫర్ట్ జోన్ దాటి బయటికి రావట్లా. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఐఎమ్ కంఫర్ట్ ఉన్నానంటున్నారు, సరిగ్గా వర్క్ చేయట్లా.
థర్డ్ అవును. పాయింట్ ఏంటంటే దీంట్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇస్తున్నాము అనే కాన్సెప్ట్ మన మనసులో ఉంటేనే పని చేయగలం. ఎస్, ఖచ్చితంగా. బిజినెస్ చేస్తున్నామని వస్తే మాత్రం చేయలేం సార్, ఫ్లాప్ అవుతాం. ఖచ్చితంగా కొన్ని రోజుల తర్వాత అయినా ఆగిపోతాం. అంతే సార్. ఇది ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇస్తున్నామని ఆనందంగా ఫీల్ అయ్యి ప్రతి చేస్తే ఒక్కరికి కూడా మనం సేవ్ చేస్తున్నామనే దృక్పథం ఉంటేనే దీంట్లో సక్సెస్ అవుతాం. ఓన్లీ డబ్బుల 100% కోసం అయితే అటర్ ఫ్లాప్ అయిపోతామండి, నిలబడరు. ఖచ్చితంగా. మనీ థ్యాంక్ యూ కావాలి, బట్ మనం చేసే పనిలో మంచి సార్. అది కోరుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ 100% సార్. మనీ వస్తుంది. మనం మంచి చేస్తే ఆటోమేటిక్ వచ్చింది సార్. కమర్షియల్ గా అది ఆలోచిస్తే కమర్షియల్ గానే ఉంటది. సూపర్ సూపర్. థ్యాంక్ యూ 100% సార్. ఎస్, థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్. థ్యాంక్ యూ రామ్ కోటేశ్వరరావు సార్. నెక్స్ట్ థ్యాంక్ యూ. సహనాజ్ మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సహనాజ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీకు గుర్తుందో లేదో, నేను ఆ రోజు ఫస్ట్ డే సిఎన్సి చేయడానికి వచ్చిన రోజు చెప్పారు మీరు. అదే సింగరాయ అకౌంట్ మేడం. అవును సార్. చెప్పండి చెప్పండి. అప్పటి వరకు తీసుకోవచ్చులే, 14 దాకా టైం ఉంది కదా అనుకున్నాను సార్. ఆ రోజు మీరు చెప్పారు కదా, ఈ రోజే సార్ నేను తీసుకోను వచ్చాను, ఎన్ని రోజులు 14 దాకా తీసుకునేదాన్ని అంటే మీరు చెప్పారు కదా. మీరు ఈ అవును. రోజు వచ్చారు, ఫస్ట్ సిఎన్సి తీశారు కాబట్టి ఇప్పుడు నుండే మీ సక్సెస్ స్టార్ట్ అయింది మేడం అన్నారు. సూపర్ థ్యాంక్ సూపర్. యూ సార్, మీరు ఆ రోజు నాకు ఆ మాట చెప్పినందుకు. నేను అదే 100%. కంటిన్యూ చేస్తా. ఆ రోజు నుండి ఫస్ట్ డేనే తీస్తున్నాను సార్. బ్రాంచ్ క్వాలిఫై అయ్యాను సార్ ఈ ఓ, మంత్. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మేడం. మంచి థ్యాంక్ మంచి యూ వార్త చెప్పారు. సూపర్. ఖచ్చితంగా ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. మీరు ఇలాగే మాకు బాగా సపోర్ట్ చేసి ఎదురొచ్చినప్పుడల్లా మీరు ఏదో మంచి మాట నేర్పిస్తున్నారు సార్ మాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. 100% మేడం. అందరం ఒక ఫ్యామిలీ, అందరం కలిసి ముందుకెళ్ళాలి, అందరం గెలవాలి. ఓకే సార్. ఓకేనా? సూపర్ సూపర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సహనాజ్ మేడం, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ తులసి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోరా. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ తులసి మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ తులసి మేడం. గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మా ఇంటికి వచ్చినట్టు పుట్టింటి నుంచి అటు ఇటు భలే మారడం బాగా జరుగుతుంది సార్. ప్రతి సూపర్ ఒక్క సూపర్. మాట ఈ రోజు చాలా కనెక్ట్ అయింది ప్రసాద్ సార్. బాగా నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే పేదరికం. ఇప్పుడు దాకా మనం ఎంత పేదరికంలో ఉన్నామో అసలు అది ఇక్కడ నుంచి మీరు అన్నట్టుగా మన పిల్లలు మన తరతరాలు మారిపోవాలి సార్. నేనైతే 100% డిసైడ్ అయిపోయాను. అది డిసైడ్ అవడానికి ఖచ్చితంగా. కారణం కూడా 50% మీరు కూడా ఉన్నారు. ప్రతి ఒక్క మాట నేను డల్ అయినప్పుడల్లా అక్క ఇది కాదు ఇట్లా ఇట్లా, మీ సపోర్ట్ చాలా ఉంది ప్రసాద్ సార్. అసలు చిన్న మాట కాదు. అది ఎప్పుడు ఎదురైనా ఎప్పుడు నేను డల్ గా అన్న అక్క ఇట్ట కాదు అని చెప్పడం వల్ల ఫస్ట్ నుంచి నీ మాటలు నేను చాలా విన్నాను. చాలా థ్యాంక్ యూ, గ్రేట్ గా నేను ఫీల్ అవుతున్నాను ప్రసాద్ సార్. ఒక బ్రదర్ గాని సొంత బ్రదర్ కూడా చెప్పారు నాకు. అలాంటి మాటలు నీ కాడ నుంచి విని నేర్చుకొని ఒక్క మాట ఎప్పుడు చెప్తుంటారు, అక్క నువ్వు డిసైడ్ అవ్వు, అసలు నువ్వు డిసైడ్ అవ్వలేదని నాకు చాలా సార్లు అన్నావు. నిజంగా డిసైడ్ అయిన తర్వాతే నాకు ఆ టీం అయినా నేను ఎలా చేయాలన్నా ఆ వాళ్ళ ముందుకు వచ్చాను. నువ్వు చెప్పకుండా ఉన్నట్టయితే ఇంకెట్లా ఉండదు. చాలా వరకు చెప్పారు ఇంట్లో. మన సురేష్ సార్ చెప్పడం, శోభా మేడం చెప్పడం, దినేష్ సార్ వీళ్ళందరూ ఒక ఎత్తు. మీరు అవునవును. కనిపించినప్పుడల్లా ఇట్లా ఉంటే ఇట్లా ఉండాలి అక్క అని చెప్పడం, ఆ ధైర్యం చాలా గొప్పగా చెప్పడం. ఒక క్రాస్ లైన్ కాదు, ఈ లైన్ కాదు, ఏం లేకుండా హార్ట్ఫుల్ గా చెప్తారు. అదే హార్ట్ఫుల్ గా మీరు లక్ష్య తీసుకున్నప్పుడు, నేను ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను, అసలు తెలియకుండా అవునవును. కళ్ళమ్మ నీళ్ళు ఒక్కసారిగా వచ్చింది. ప్రసాద్ సార్ నా ముందు నేను జాయిన్ అయినప్పుడు 20 ఏళ్ళ 25 నీకు మా ముందు మీ సక్సెస్ చూసాను. అసలు కళ్ళ ఎదురుగా సక్సెస్ అవ్వటం నేను చూసాను. చాలా హార్ట్ఫుల్ గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. లక్ష్య పడ్డప్పుడు ఎదురుగా ఉన్నప్పుడు నేను సుజాత మేడం అసలు ఒకేసారి అసలు ఇంత మార్పా అని చెప్పేసి అంత హ్యాపీగా అనిపించిందో. చాలా చాలా థ్యాంక్ వెరీ యూ. గుడ్. థ్యాంక్ యూ. జూమ్ ఇలానే ఇదంతా ఒక ఫ్యామిలీ. క్రాస్ లైన్, ఆ లైన్, ఈ లైన్ ఏం లేదు. లేదు లేదు, అసలు మీ కాళ్ళు ఏది కనిపించలేదు నాకు. ఇందాక మేడం అన్నట్టు సిఎన్సి గురించి చెప్పింది కదా ఫస్ట్ టైం అని. నాకు కూడా ఫస్ట్ టైం సిఎన్సి తీసుకొచ్చినప్పుడు డిఎల్సిపిలో మీరే కూర్చొని ఉన్నారు. ఫస్ట్ టైం నేను అక్కడ సిఎన్సి చేసినప్పుడు మీతో మాట్లాడే నేను ఉన్న సిఎన్సి పవర్ అది.
ఖచ్చితంగా మన మనకు టీంలో మేడం చెప్పండి. మన టీంలో ఇప్పుడు ఆ మేడం ఎలా చెప్పిందో సిఎన్సి ఈ రోజు నుంచి నువ్వు డిసైడ్ అయ్యావని చెప్పారు కదా ఆ మేడం, సేమ్ ఆ రోజు నేను సిఎన్సి తీసినప్పుడు కూడా మీరు అక్కడే ఉన్నారు. ఫస్ట్ థ్యాంక్ యూ సిఎన్సి థ్యాంక్ యూ మన టీంలోనే ఇది రెండో మాట. ఒంగోలు. అవును, అవునవును ఒంగోలు ఫస్ట్ టైం నేను సుజాత మేడం వచ్చాము ప్రసాద్ సార్, అప్పుడు మీరు మొత్తం చెప్పడం జరిగింది. మాట్లాడిచ్చారు. అవునవును, అవునవును అదే ఫస్ట్ గుర్తుంది. నేను రావడం. అప్పటికి మేము అప్పుడే మీరు అన్నట్టు ఒక 20,000 అంతే 25,000 20 అప్పుడు లోపలే ఉన్నారు, 20 లోపలే ఉన్నారు. అసలు కళ్ళ ముందు అప్పుడే సక్సెస్ మామూలు విషయం కాదు అసలు. అప్పుడే గోల్డ్ అప్పుడే క్వాలిఫై అయి ఉన్నాను. అవునవును సార్, అవును. నిజంగానే నాకే ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది మేడం. మా వైఫ్ నేను కూర్చొని మొన్న ఒక రోజు అనుకుంటున్నాం, నిజంగా ఈ స్థాయి అవును, చాలా గ్రేట్ ప్రసాద్ సార్. అసలు మనం ఈ సిస్టమ్ లో నిలబడ్డాము అంటే మనకి తినే రాత ఉంది. థ్యాంక్ యూ తులసి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్. జూమ్ సపరేట్ అవటం వల్ల మీకు తెలీదు, రీసెంట్ గా అన్నమాన్ నుంచి ఒక లైన్ వచ్చింది సార్, గమనించండి. సూపర్. ఎక్కడ నేతివారిపాలెం, ఎక్కడ కొండేపి, ఎక్కడ కందుకూరు, ఎక్కడ అండమాన్ సార్. అండమాన్ నుంచి లైన్ రావటం ఏంటి సార్? దేశాలే దాటిస్తున్నారు సార్ మీరు. మామూలుగా లేదు. అది మనం డిసైడ్ ప్రసాద్ అయితే సార్ మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, అన్నమానైనా ఈ అడవుల్లోకైనా థ్యాంక్ యూ వెళ్ళి మన థ్యాంక్ టీం యూ. చేయొచ్చు. ఖచ్చితంగా మనం మామూలుగా మన టీంలు ఉంది అడవుల్లో. అవును, అవును ప్రసాద్ సార్, మళ్ళీ గుర్తు చేశారు ఎక్కడెక్కడో చేస్తున్నాం అన్నట్టు, నిజంగా అడవుల్లో థ్యాంక్ యూ. ఖచ్చితంగా మంచి సక్సెస్ తీసుకోవాలి తులసక్క. తొందరలో ఖచ్చితంగా తొందరలో 1,00,000 కొట్టాలి. ఆల్ ద బెస్ట్. 100%. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఎస్. థ్యాంక్ యూ తులసి మేడం, థ్యాంక్ యూ ప్రసాద్ సార్. నెక్స్ట్ జోష్నాబేన్ మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ జోష్నా మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ చాలా బాగుంది సార్. ఈరోజు చాలా బాగా సెక్షన్ తీసుకున్నారు సార్. మీ జర్నీ చాలా బాగా నచ్చింది సార్ నాకు. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ చాలా బాగుంది సార్. ఎప్పుడైతే మన మైండ్ ని మార్చుకొని మన అలవాట్లను మార్చుకుంటే మనం ఖచ్చితంగా నిలబడతాం అన్న పాయింట్ చాలా బాగుంది సార్. సూపర్ 100%. నెక్స్ట్ వచ్చేసి మేడం చెప్పండి. మన ఫస్ట్ సీక్రెట్ వచ్చేసి మనం జూమ్ కి అటెండ్ కావడమే మన సక్సెస్ కి అని చెప్పారు కదా సార్, అది చాలా బాగుంది సార్. నెక్స్ట్ సార్ హోమ్ మీటింగ్స్ అవన్నీ చెప్పారు కదా. నెక్స్ట్ సబ్బులు పేస్టులు అమ్ముకునేది కాదు ఇది, మన లైఫ్ లని మార్చేది అనుకుంటే మనం ఖచ్చితంగా తొందరగా సక్సెస్ అవుతాం అనేది చాలా బాగా చెప్పారు సార్. సూపర్. జూమ్ మొత్తం చాలా కాన్సన్ట్రేషన్ విన్నారు మేడం. వీటిల్లో అవును సార్. ఏదో ఒక పాయింట్, రోజుకి ఒక్క పాయింట్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటే వెళ్ళినా కరెక్ట్గా 1 year. మీరు ఇప్పుడు ఏ క్యాడర్ లో ఉన్నారు నాకు తెలియదు, ఏ క్యాడర్ లో అయినా ఉండండి, 1 year తర్వాత 1,00,000 తీసుకుంటారు. అవును సార్, మార్చుకుంటాను సార్. అలవాట్లు ఇంకా చాలా మార్చుకోవాలి సార్ నేను. సూపర్ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు సార్ మీరు. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జోష్నా మేడం. ఒక్క విషయం సార్, థ్యాంక్ యూ సార్. మేడం స్టూడెంట్ సార్. ఓ సూపర్. యంగ్ ఎంటర్ప్రీనర్, వెల్కమ్ టు అవర్ విస్టేజ్ ఫ్యామిలీ మేడం. థ్యాంక్ యూ సార్. రీసెంట్ గా ఇంటర్ కంప్లీట్ అయింది సార్. ఇంటరేనా? అవును సార్. ఇంటరే సార్. మేడం ఖచ్చితంగా మీరు బీటెక్ అయిపోయేలోపు కోటేశ్వర్లు అవుతారు. మిమ్మల్ని మీరు నమ్మండి. థ్యాంక్ యూ సార్. సూపర్, గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. నెక్స్ట్ వనజా రాణి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. వనజా రాణి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ శోభన్ బాబు సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ శోభన్ బాబు సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు సెషన్ చాలా ఎక్సలెంట్ ఇచ్చారు సార్. అసలు మెయిన్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు నాకు కనెక్ట్ అయిన విషయం ఏంటంటే సార్, సింపుల్ గా చెప్తున్నాను.
సార్ మనం సముద్రం దాటాలి అంటే కాళ్ళు తడవకుండా పోవాలనుకోవడం అది మన అమాయకత్వం సార్. ఖచ్చితంగా. ఇంకొకటి మన కంట్లో నుంచి కన్నీళ్ళు రాకుండా మన జీవితంలో వెళ్ళాలనేది కూడా సార్. ఆ పాయింట్ నాకు నిజంగా చాలా బాగా కనెక్ట్ అయింది సార్. సూపర్. ఎందుకంటే అవి రెండు లేకుండా మనకి ఈ దేని విలువ అన్నది తెలియదు సార్. ఫస్ట్ అది వస్తేనే ఆ విలువ అనేది మనకు అర్థమైద్ది. అవును. కాబట్టి మనకి ఒడిదుడుకులు అనేది కామన్ గా ఉంటాయి. అవి దాటుకొని మనం ముందుకెళ్లే క్రమంలో ఇలాంటివన్నీ వస్తుంటాయి సార్. కంట్లో కన్నీళ్లు కానీ, సపోజ్ సముద్రం దాటాలంటే కాళ్ళు దడవకుండా పోవడం అనేవి కానీ, ఇలాంటివన్నీ అవును. మనకి అవన్నీ మన కరెక్ట్ క్యాచ్ చేసుకొని ముందుకెళ్ళగలిగితే ఎవరు కూడా ఎక్కడ కూడా ఇందాక అన్నారు చూడండి సార్, దేవుడు కూడా మనల్ని ఆపలేడని. 100%. అది ఎక్సలెంట్ సార్. నాకు నిజంగా చాలా బాగా అనిపించింది సార్. కానీ ఈరోజు సూపర్ చెప్పారు సార్, నిజంగా మస్తు చెప్పారు సార్. ఇంకోటి ఇందాక మేడం అన్నట్టు మాకు ఎదురు పడ్డప్పుడల్లా మీరు ఇచ్చే ప్రతి మాట కూడా అని నిజంగా సార్, అంటే ఎక్కడ కూడా ఇది ప్రతిది కూడా ఇది మన ఫ్యామిలీ అన్నట్టు కానీ ప్రతి ఒక్కరికి ఒక చిన్న, అంటే మీకు తెలిసిన దాంట్లో అయినా సార్ ఒక చిన్న సలహా అయినా చాలా ఎక్సలెంట్ గా ఇస్తారు సార్. అది మాత్రం సూపర్ సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఒక్క పర్సన్ మీ మైండ్ సెట్ లో మాత్రం కొన్ని చిన్న విషయాలు మీ మైండ్ సెట్ పట్టుకున్నా కానీ నిజంగా సార్ ఎక్సలెంట్ గా దీంట్లో మనం సక్సెస్ అవ్వచ్చు సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. ఖచ్చితంగా మన మైండ్ సెట్టే మన మొహం మీద కనపడతా ఉంది సార్. మన అవును సార్. మైండ్ లో ఒకటి రన్ అవుతూ మొహం మీద ఇంకోటి పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోలేము. ఖచ్చితంగా హానెస్టీగా మనం చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్తే ఎవ్వరు ఆపలేరు. అవును సార్, ఎక్సలెంట్ సార్. నిజంగా చాలా బాగా చెప్తారు సార్. నిజంగా సక్సెస్ అవ్వగలం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా థ్యాంక్ యూ మంచి సార్. సక్సెస్ తీసుకోవాలి. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శోభన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వనజారాణి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ సార్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారు సార్. జూమ్ అయితే ఒకరికి బానిసత్వంగా పలికి వాళ్ళు ఇచ్చే 10,000కి మనసును మనం మార్చుకొని ఎలా చేయగలుగుతున్న వరకు సిన్సియారిటీగా అలాగా ఆ వర్క్ ఇక్కడ చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుందని మా కళ్ళు తెరిపించారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ మేడం. మంచి మాట చెప్పారు. ఖచ్చితంగా బానిసలా ఎక్కడో బతికే కన్నా రాజులాగా ఇక్కడ నలుగురికి ఉపయోగపడుతూ బతకటం 100% మంచిది మేడం. డిసైడ్ అవ్వండి. 100% సాధించగలం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. మేడం టీచర్, టైం లేదు కానీ అయినా కూడా ఉన్న కాస్త సమయాన్ని కూడా వెస్టీజ్ కి కేటాయిస్తున్నారు మేడం. చాలా గొప్ప వ్యక్తి మేడం సార్. మేడం థ్యాంక్ యూ సార్. గ్రేట్ జాబ్ మేడం. నిజంగానే టీచింగ్ ఫీల్డ్ అంటేనే చాలా మంది బిడ్డలకి ఎడ్యుకేషన్, ఒక విద్యను అందిస్తూ చాలా ఉన్నతమైన పొజిషన్ మేడం అది. అలాంటి పొజిషన్ లో ఉన్న చాలా మంది టీచర్స్ కి చాలా మందికి అందించగలం కానీ ఆర్థికంగా మనం ఎదగటానికి ఛాన్స్ లేకుండా పోయింది. బట్ ఇక్కడ మనం ఆర్థికంగా ఎదగటానికి చాలా మందికి విద్యను అందించగలం. వాళ్ళని ఆర్థికంగా ఎదిగేలా చేసడానికి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో స్కోప్ రావట్లేదు. బట్ దాన్ని కూడా మార్చడానికి ఇక్కడ మీకు మళ్ళీ సెకండ్ అవకాశం లాగా దీన్ని ఆ దేవుడే మళ్ళీ పంపించాడు మేడం. ఇది ఒక ఉద్యమంలో మీరు తీసుకెళ్ళడానికి 100% మీలాంటి గొప్ప వ్యక్తులు మాతో కలిసి జర్నీ చేయటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా అందరం కలిసి ముందుకెళ్దాం మేడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ వనజ మేడం. థ్యాంక్ యూ సార్. రొక్సానా మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. మేడం నెక్స్ట్ రాము సార్ అనకల్పూడి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. దినేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాము సార్. వెరీ గుడ్ మార్నింగ్. ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు. మంచి మోటివేషన్ ఇచ్చారు సార్. మామూలుగా మేము కష్టపడి చేసుకోవాలి అని చెప్పి అనే విషయాన్ని బాగా మాకు గుర్తు చేశారు. అంటే డిసైడ్ అవ్వాలి కరెక్ట్ గా. కొన్ని రోజులు జాయిన్ చేసేటప్పుడు నాకు జాయిన్ అయిన 2-3 నెలలు సరిగా అర్థం కాలేదు సార్. కానీ పట్టుకున్నాను. కానీ మనం చెయ్యాలి కష్టపడి, దీంట్లో లైఫ్ ఉందని ఫస్ట్ లో స్టార్టింగ్ లో మీరు కూడా కొత్తగా మిమ్మల్ని చూశాను మీటింగ్ లో.
ఇప్పుడే జర్నీ అవును చేస్తున్నారు, అందరూ కొత్తగా జర్నీ చేస్తున్నట్టుంది, కానీ నాకేం అర్థమయ్యేది కాదు. ఏదో విషయం ఉంది దీంట్లో, ఇంతమంది ఎందుకు వస్తున్నారు, సార్ కూడా ఇతర దేశాలు వెళ్ళాలని కూడా ఎందుకు ఆగాడు, మామూలుగా ఇక్కడ ఉండే వ్యక్తులే అంతంత మాత్రంగా ఉంటే అంత అవకాశాన్ని కూడా వదులుకొని దీంతో ఉండాలంటే ఏదో ఉండుంటది అని చెప్పి అనిపించింది సార్. సూపర్ మీతోటి కొన్ని మీటింగ్లు విన్న తర్వాత నాకు అర్థమైందంటే దీంట్లో కష్టమైన నిష్టమైన దీంట్లోనే ఉండాలి అనిపించేసి 3 నెలల తర్వాత నేను చేసే షాప్ కూడా పూర్తిగా మానేశాను సార్. సూపర్ గ్రేట్ కొట్టుకుని దీంట్లోనే ఏదో మంచి లైఫ్ ఉంది అని చెప్పి కష్టాలైనా నిలబడాలని చెప్పి అనుకున్నాను సార్. నేను కూడా మీరు అన్నారు కదా, భగవంతుడు ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకప్పుడు అవకాశం ఇస్తాడు, దాన్ని ఎస్ ఆ టైంలో మనం కానీ పట్టుకోగలిగితే సార్. దీంట్లో ఎట్లుందని నాకు అనిపించింది ఏంటంటే, వెస్టేజ్ అయితే మనం ఎప్పుడైతే జర్నీ చేస్తున్నామో భగవంతుడు అవకాశాన్ని పొద్దుకులు ఇస్తానే ఉండాలి సార్. మామూలుగా వేరే అవును వాటిలో నాకు తెలియదు కానీ ఒక్కసారి అదృష్టం అంటారు కదా, కానీ వెస్టేజ్ లో ప్రతిసారి అదృష్టమే సార్. ఎన్నిసార్లు సూపర్ చెప్పినా కానీ అన్నిసార్లు అదృష్టం నీకు వస్తుంది, కానీ కొట్టుకున్న వాళ్ళు నిలబడుతున్నారు. చాలా ఎస్ మంచి మాటలు చెప్పారు సార్, నాకు బాగా అర్థమైంది. ఆ, మంచి వాల్యుబుల్ మాటలు చాలా నచ్చినాయి సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రాము సార్, ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మంచి సక్సెస్ తీసుకోవాలి మీరు కూడా. ఎస్ ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మోనికా మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నేను న్యూగా జాయిన్ అయ్యా సార్. పర్లేదు మాట్లాడండి మేడం. మీరు మాకు ఈరోజు చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పేశారు. మీ వాయిస్, మీ సపోర్ట్ మాకు చాలా మోటివేషన్ గా అనిపించింది సార్. సూపర్ దాంట్లో నాకు ఒక పాయింట్ చాలా బాగా టచ్ అయింది సార్ ఈరోజు. అమ్మా చెప్పండి. 5 ఫింగర్స్ కలిస్తేనే మన నోట్లోకి ముద్ద వెళ్ళగలదు సార్. ఎస్ 100%. అలా ఒక ఫింగర్ తో తినలేం కదా సార్. ఖచ్చితంగా ఏది అవ్వదు. అలానే ఒక ఫ్యామిలీలా అందరూ ఒక టీమ్ లా చేస్తేనే దీంట్లో సక్సెస్ దొరికింది సార్. సూపర్ గ్రేట్ ఇన్స్పిరేషన్. ఎవరికై వాళ్ళు చేసేది బిజినెస్ కాదు సార్. ఇది అందరు కలిసి మనం ఒక రిలేషన్షిప్ లా, ఫ్యామిలీలా చేస్తేనే ఖచ్చితంగా సక్సెస్ దొరికింది సార్. సూపర్ ఈ ఒక్క పాయింట్ ఈరోజు నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. మాకు ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్. మీరు కొత్తగా జాయిన్ అయినా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. చాలా చాలా స్పష్టంగా ఉంది. ఖచ్చితంగా మీరు మంచి సక్సెస్ తీసుకుంటారు మేడం. ఆల్ ద బెస్ట్. ఈ బ్లెస్సింగ్స్ ఉంటే మేము మీలా సక్సెస్ అవ్వాలని మాకు కోరిక సార్. 100% గెలుస్తారమ్మా. జస్ట్ డిసైడ్ అయ్యి మీరు అన్నట్టు టీముని కలుపుకుంటూ టీం తోటి కలిసి వర్క్ చేసుకుంటూ వెళ్తే 100% సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మౌనిక మేడం. నెక్స్ట్ హైగ్రీ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోరా. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హైగ్రీ సార్, వెరీ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? అట్టున్నాం సార్ మేము. సూపర్. అట్టేం లేదు, వెస్టేజ్ లో ఉన్న ప్రతి పర్సన్ ఫుల్ ఎనర్జీతో ఉండాలి. సూపర్. ఓకే సార్, బాగా వాల్యుబుల్ పాయింట్లు ఇచ్చారు సార్. ఇవాళ మంచి జోస్ ఇచ్చింది ఉదయాన్నే. డిసైడ్ అయిన తర్వాతనే ఏదైనా చేయొచ్చు అనే పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. సూపర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయితే ఇంక ఎవడు ఆపడానికి ఛాన్సే లేదు సార్ మనల్ని. మనల్ని ఎవరన్నా ఆపుతున్నారంటే అది మనమే ఆపాలి సార్. ఎవరు ఆపడానికి ఛాన్స్ లేదు. ఓకేనా? ఎస్, ఆల్ ది బెస్ట్ హైగ్రీవ్ సార్. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ హైగ్రీవ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, ఎన్వైపి రాజేష్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి.
ఎన్వైపి రాజేష్ సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. ఓకే, సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. రాజేష్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. నరేష్ సార్ టీము. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. 6 months నుంచి వెస్టేజ్ లో పార్ట్ టైమ్ గా చేస్తున్నాను సార్. సూపర్ సార్. సూపర్. ప్రజెంట్ బ్రాంచెడ్ క్యాడర్ లో ఉన్నాను సార్. సార్ మీరు సూపర్. చెప్పిన కొన్ని పాయింట్స్ బాగా నచ్చాయి సార్. ప్రతి కుటుంబంలో హెల్త్ ఉందంటే లేదని చెప్పారు. ప్రతి కుటుంబంలో డబ్బులు ఉన్నాయంటే ఎవరికి లేవు సార్. ఇది 99% కరెక్ట్ సార్. చాలా బాగా Yes. చెప్పారు సార్. ఇది చైన్ సిస్టమ్ కాదు, ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని చెప్పారు సార్. మైసూర్ Yes. సెమినార్ లో మైండ్ సెట్ గురించి విని చేంజ్ అయ్యానని చెప్పారు సార్. మేము Yes. కూడా ఒకసారి వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు కూడా ఈ 2020 మళ్ళీ మేము కూడా వెళ్తున్నాం సార్ సెకండ్ టైము. అక్కడ సూపర్. మన మైండ్ పాజిటివ్ థింగ్స్ ఆలోచనలు అందిస్తేనే మనం కూడా సక్సెస్ వస్తుందని చెప్పారు సార్. 100% సార్. కంఫర్ట్ జోన్ నుంచి సేఫ్ జోన్ కి ఎప్పుడు వస్తామో అప్పుడు మనం తప్పక 100% సక్సెస్ సాధిస్తామని చెప్పారు సార్. సూపర్. అదే మీరున్న ఈ యూనివర్సిటీ కూడా మంచి సురేష్ సార్ యూనివర్సిటీ కాబట్టి, మంచి గురువు గారు కాబట్టి సూపర్. మంచి స్టార్ అయ్యారు సార్. చాలా గ్రేట్ సార్. ఖచ్చితంగా సార్. ఈ గోల్ కూడా నిజంగా రీచ్ మాకు బ్యాక్ అండ్ సపోర్ట్, సురేష్ సార్ బ్యాక్ అండ్ సపోర్ట్ చాలా ఉంది సార్. దానివల్ల ఇంత స్పీడ్ గా గ్రోత్ అవడానికి, మమ్మల్ని మేము మార్చుకోవడానికి బాగా హెల్ప్ అయింది. అవును సార్. ఖచ్చితంగా సార్ వాళ్ళు అందరికీ అవకాశం ఉంది సార్. మన వాళ్ళు ఆ టీం ఈ టీం లేదు, మొత్తం ఎంఎస్ఆర్ అసోసియేషన్ అందరం కలిసి ముందుకెళ్దాం. నేను ఇంకా 3 months ఉంది సార్ రిటైర్మెంట్ కి, జూన్ కి. తర్వాత నేను కూడా ఫుల్ టైం చేసి మీతో అందరితో సక్సెస్ తీసుకుంటానని. ఆల్ ద బెస్ట్ సార్. ఖచ్చితంగా కలుద్దాం. ఖచ్చితంగా చాలా బలంగా దీన్ని తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సార్. సార్ కావల్లో మీ మీటింగ్ మీరు టెస్ట్ 2 సార్లు విన్నాను సార్. ఇప్పుడు పూర్తిగా విన్నాను. చాలా బాగా Thank you. చెప్పారు సార్. కొత్త వాళ్ళకి అందరికీ మంచి చేంజ్ వస్తుందని మీ ద్వారా ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. మాకు నరేష్ సార్ కూడా మంచి సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రవిచంద్ర సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోరా. సార్ గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ రవిచంద్ర సార్, వెరీ గుడ్ మార్నింగ్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మంచి వండర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు సార్ ఈరోజు. థ్యాంక్ యూ సార్. మీ యొక్క స్పీచ్ విన్నాక ప్రతి ఒక్కరు మారాల్సిందే సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఒక్కరు మాలాంటి వాళ్ళకి ఎప్పుడైనా నెగిటివ్ ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా మీలాంటి వాళ్ళ స్పీచ్లని కొంచెం దాన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకు పోతా ఉంటుంటాం సార్. థ్యాంక్ యూ. 100%. ఓన్లీ పాజిటివ్ నిలుచుకుంటే చాలు సార్. నెక్స్ట్ అయిపోయినట్టు దీంట్లో. అదే సార్. ఒక్కరు చేసే బిజినెస్ కాదు సార్. ఎంతసేపు మన అప్లై చేస్తాడు థాటే రాకూడదు సార్ మనకి దీంట్లో. హలో, బిజినెస్ అనుకుంటే అవుట్ సార్, మనం ముందుకు వెళ్ళలేం. అదే రైట్ సార్, మీ వాయిస్ కట్ అవుతుంది. రవిచంద్ర సార్ మీరు బయట ఉంటున్నారు. హలో, ఓకే సార్ సిగ్నల్ లేనట్టుంది సార్. పర్లేదు. అవును సార్, స్కూల్ కి జర్నీలో ఉన్నట్టున్నారు, అందుకని సిగ్నల్ లేనట్టుంది. సో ప్లీజ్ నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఓకే లీడర్స్, లేట్ అవుతుంది ఎక్కువ. సో లాస్ట్ అండ్ ఫైనల్ మెంబర్ అండ్ కోటేశ్వరమ్మ గారు ప్లీజ్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా చాలా బాగా చెప్పారు సార్. మీరు మీ మాటలు ప్రతి ఒక్కటి ఈ రోజు నేను దగ్గరగా కూర్చొని విన్నాను, పనికి కూడా అనుకోనేసి. చాలా బాగా చెప్పారు సార్. మీరు చెప్పిన ప్రతి మాట నాకు చాలా ఎనర్జీ అనిపించింది.
సూపర్. నాకు కనెక్ట్ అయిన మాట ఏంటంటే అదే మనం పేదరికంలో ఉన్నాము, ఇప్పుడు మనం డిసైడ్ అయ్యి చేస్తే మన బిడ్డలు పేదరికంలో ఉండకూడదని చెప్పారు కదా సార్. ఆ మాట 100% అండి. ఆ మాట నాకు కనెక్ట్ అయింది. సూపర్. చాలా చాలా బాగా చెప్పారు సార్. ఈ అవకాశం థ్యాంక్ యూ, ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా డిసైడ్ అవ్వండి. ఖచ్చితంగా ఒక 2-3 ఇయర్స్ మనందరి లైఫ్లో మారబోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఎస్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ మేడం. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. గారు థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, ప్లీజ్ ఏమనుకోకండి, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరినీ పిలవాలంటే ఆల్మోస్ట్ 8 దాటిపోతుంది. సో అందుకని ఆల్రెడీ 7:30 అయింది కాబట్టి కంప్లీట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్, మాకు ఈ వాల్యుబుల్ జూమ్ ఇచ్చినందుకు, మా టీం మొత్తానికి కొత్త ఎనర్జీని ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్, థ్యాంక్ యూ దినేష్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఇంత ఓపిక్గా నాకు ఈ టైం ఇచ్చి నా మాటలు విని, ఈ మాటల్లో ఒక్క మాట మీ లైఫ్ని చేంజ్ చేయడానికి ఉపయోగపడినా నిజంగా నేను ధన్యుణ్ణి సార్. ఇంతమందికి ఇన్స్పిరేషన్ లాగా నేను మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దినేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అందరం గెలవాలి సార్. ఖచ్చితంగా ఈ జూమ్లో ఉన్న 120 మంది జస్ట్ డిసైడ్ అవ్వండి సార్. డిసైడ్ అవ్వండి, ప్రతిరోజు జూమ్కి రండి. ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ మీటింగ్కి వచ్చి కూర్చోండి. వేరే వాళ్ళు రాలేదా ఏం వరి అవ్వాల్సిన పని లేదు. ముందు మీరు వచ్చి కూర్చోండి. 100% నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి జూమ్లో ఉన్న ప్రతి పర్సను 1,00,000 దాటిద్ది సార్. ట్రస్ట్. ఎస్, థ్యాంక్ యూ దినేష్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే లీడర్స్, Yes. గమనించండి, మనకి ఈరోజు నంద్యాలలో మీటింగ్ ఉంది. నంద్యాల టీం ఎవరైనా ఉన్నారంటే పరిచయం చేసుకోవచ్చు. ఓకేనా? నంద్యాలలో 11 గంటలకు మీటింగ్ ఉంటుంది డిఎల్సిపిలో పద్మావతి నగర్. సో అక్కడికి వైఎస్ఆర్ నగర్లో వైఎస్ఆర్ నగర్ ట్యాంక్ దగ్గర నంద్యాలలో మీటింగ్ ఉంటుంది. సో అక్కడికి పరిచయం చేసుకోవచ్చు లీడర్స్ ఎవరైనా సరే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. అండ్ బుధవారం 8వ తారీఖు ఒంగోలులో మా గ్రేట్ లీడర్ అప్లైనర్ సురేష్ సార్ది మీటింగ్ ఉంటుంది డిఎల్సిపి. సో అదేవిధంగా సింగరాయకొండ 12వ తారీఖు సింగరాయకొండ మీటింగ్ ఇవ్వటం జరిగింది. సో అది కూడా గమనించండి లీడర్స్. కొండేపి మన మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ కొండేపిలో 9వ తారీఖు మీటింగ్ ఇవ్వటం జరిగింది. ఇవి చాలా చాలా వాల్యుబుల్ మీటింగ్స్ లీడర్స్, గమనించండి. ఈ మీటింగ్స్ అన్నిటిని మనం ఖచ్చితంగా అటెండ్ చేసుకోవచ్చు. మన టీంతో పాటు అటెండ్ అయితే చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. చూడండి, వైఎస్ఆర్ నగర్ 2వ ట్యాంక్ దగ్గర ఈరోజు 10 గంటలకు మీటింగ్ జరగబోతుంది. సో నంద్యాల చుట్టుపక్కల ఉన్న లీడర్స్ అందరూ వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ లీడర్స్. అలాగే గమనించండి, మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ 7వ తారీఖు బాపట్ల పొన్నూరు 2 డిఎల్సిపిస్ లో మీటింగ్ ఇవ్వడం జరుగుతుంది. పిఎస్ఆర్ మన మహాగురూజీ పిఎస్ఆర్ సార్ అండ్ పిఎస్ఆర్ సార్ ప్రొడక్టింగ్. సో దాంతోపాటు మళ్ళీ విజయవాడ, తెనాలి, రేపల్లె ఒకే రోజు 3 మీటింగ్ ఇవ్వబోతున్నారు. రేపల్లె శ్రీనివాస్ సార్ అలాగే మన ప్రోడక్ట్ కింగ్ పిఎస్ఆర్ సార్ ఇద్దరు మీటింగ్స్ ఇస్తున్నారు 8వ తారీఖు. సో చూడండి, దగ్గరలో ఉన్న వాళ్ళు పరిచయం చేసుకోండి. అలాగే 9వ తారీఖు మన మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ కొండేపి రాబోతున్నారు. గమనించండి లీడర్స్, ఈ మీటింగ్ ని మనం చాలా చాలా పెద్ద సక్సెస్ చేయాలి. గురువు గారు చాలా రోజుల తర్వాత కొండేపి రావడం జరుగుతుంది. సో ప్లీజ్ లీడర్స్, మీ టీంని ఎక్కువగా ప్రమోట్ చేసుకోండి. తప్పకుండా ఈ మీటింగ్ కి మీ టీంతో మినిమం ఉండండి. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. అలాగే మనకి 8వ తారీఖు బుధవారం ఒంగోలులో మీటింగ్ ఉంటుంది డిఎల్సిపిలో సాయంత్రం 3 గంటలకు. అలాగే 12వ తారీఖు సింగరాయకొండ, కనిగిరి మీటింగ్ ఇవ్వడం జరిగింది. గమనించండి, ఈ మీటింగ్స్ అన్నిటిని మీరు ప్రమోట్ చేసుకోగలరు. సో థ్యాంక్ యూ లీడర్స్. జూమ్ ఇంతటితో ఎండ్ చేయండి. సో జాన్ సార్ ప్లీజ్ క్లోజ్ చేయరా? సార్ క్లోజ్ చేస్తున్నా.